మీరు కూడా ఏంటంటే దీన్ని ఇప్పుడు మీరు చెప్పేది మేము నమ్మము, మేము చెప్పేది మీరు నమ్మకపోవచ్చు, అది వదిలేసేయండి. కానీ అమాయకులైనటువంటి ప్రజలను మాత్రం, ప్రభువు నమ్మినటువంటి వాళ్ళని మాత్రము, తెలిసి తెలియనటువంటి వాళ్ళను దయచేసి మీ యొక్క బోధనతో వేరే వైపు తీసుకొని వెళ్ళదు, కన్ఫ్యూజన్ లో పెట్టొద్దు. ఇప్పుడు మీ త్రిత్వవాదంతో, త్రిత్వ బోధలతో అమాయకమైనటువంటి క్రైస్తవుల్ని ప్రలోభ పెట్టి మోసం చేయకండి. నేను నమ్ముతున్నాను, నాకంటే నా తండ్రి గొప్పడు అన్నాడు, అదే నమ్ముతా నేను. నాకంటే నా తండ్రి గొప్పడు అన్నాడు, నేను అదే నమ్ముతాను. నా అంతటి నేను ఏమీ చేయలేనని చెప్పాడు, అదే నమ్ముతా నేను. ఈ భూలోకంలో ఉన్నప్పుడు ఆయన వచనం నమ్ముతా నేను వచనం నమ్ముతున్నాను. దేవునితో సమానుడు, తండ్రితో సమానుడు, యేసు ప్రభు తండ్రితో సమానుడు. థ్యాంక్ యూ. పంచుతున్నాను. గతంలో రకరకాలుగా కొన్ని మాటలు ప్రశ్న చేసినాము, సరే అవగాహన గతంలో. ప్రస్తుతం ఫైనల్లో నేను ప్రజల్ని అడిగాను, యేసుక్రీస్తు ప్రభుని ఏమని మీరు విశ్వసించి బాప్తిసం తీసుకోమంటే దేవుడు అని విశ్వసించి తీసుకున్నాము అని ప్రజలు చెప్పినాము మనుషులు. తర్వాత ఆయన మరణం గురించి అడిగితే ఆయన చనిపోయి 3వ దినం తిరిగి లేచినా అని విశ్వసిస్తే రక్షింపబడతామని ప్రజలు అన్నారు. నిత్య జీవం ఎట్టొస్తుందంటే ఆయన దేవుడు అని విశ్వసిస్తే మాకు నిత్య జీవం వస్తుందని మేము విశ్వసిస్తున్నాం అన్నారు. నేను ఒకరిని ఇద్దరిని అడగడం ఎందుకు, వాస్తవంగా క్లారిటీ తెలియాలని దీనిలోకి వచనాలు చూపండి అని చెప్పి ఇది కొట్టేయడం జరిగింది. ఈ విధంగా దీంట్లో నిన్న అన్నకి ఇవ్వడం వల్ల వీళ్ళు దాని గురించి మాట్లాడడానికి వచ్చారు. ఇంకా దాన్ని ఎట్లా అనేది వివరించారు. ఆల్రెడీ గతంలో వాట్సాప్ పెట్టినాను, అన్న మాట్లాడదాం అన్నీ అన్న, అందుకే నేను నాకు ఫోన్ చేసాను. ఇప్పుడు ఎవరన్నా ఆయన నలుగురిలో ఒకరు అడగండి. అన్న పేరు మీ పేరు అన్న గారు? దానియేలు. వందనాలన్న. బైబిల్ పరంగానే అది. చెప్పాలంటే ఆయన చెప్తాడు, ఏటో చోటు వినబడుతుందిగా, మాట్లాడి. యేసు ప్రభు దేవుడు కాదని ప్రచారం చేయమని బైబిల్ రిఫరెన్స్ ఎక్కడ ఉందా? అది ఇది రాసింది ఎవరయ్యా? ఆయన అడిగింది కదా నన్ను, దేవుడు కాదని ప్రచారం చేయమని బైబిల్ రిఫరెన్స్ ఎక్కడ ఉంది? ఓకే, ఇందులో ఒకసారి నేను 3 క్వశ్చన్లు చదువుతాను. టైటిల్ వచ్చేసి భూమి మీద ఉన్న ప్రజలందరికీ దేవుడు ఒక్కడే. యేసు ప్రభు ప్రకటించిన దేవుడే దేవుడు, ఇంకొక దేవుడు లేడు, దేవుడు ఆత్మ. క్వశ్చన్ నెంబర్ 1, యేసుక్రీస్తు ప్రభువును దేవుడు అని విశ్వసించి బాప్తిస్మం తీసుకోవాలని బైబిల్లో ఎక్కడ ఉంది? వచనం చూపగలరు. క్వశ్చన్ నెంబర్ 2, యేసుక్రీస్తు ప్రభువు చనిపోయి 3వ దినమున లేచినాడని విశ్వాసం ఉంచితే రక్షింపబడతామని బైబిల్లో వచనం చూపగలరు. క్వశ్చన్ నెంబర్ 3, యేసుక్రీస్తు ప్రభువు దేవుడు అని విశ్వాసం ఉంచితే నిత్య జీవం గలదు అని బైబిల్లో వచనం చూపగలరు అని అన్నాడు. దీన్ని బట్టి ఇది చదివి మీరు అన్నగారికి అడిగినటువంటి ప్రశ్న ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభుల వారు దేవుడు కాదు అని ప్రచారం చేయమని బైబిల్లో ఎక్కడుంది? వెరీ గుడ్. ఇది ఎవరిని అడగాలి అని అంటే, యేసుక్రీస్తు ప్రభుల వారు దేవుడు కాదు అని ప్రచారం చేస్తూ, లేదా యేసుక్రీస్తు ప్రభుల వారు దేవుడు కాదనే మాట ఇందులో రాస్తే మీరు అడగటంలో ఒక అర్థం ఉంటుంది, బాగుంటుంది. అది ఇందులో లేదు కదా. ఇప్పుడు మీరు ఇది బట్టే అడిగారు కాబట్టి ఇందులో అయితే అది లేదు, అంతే కదా. ఇప్పుడు ఒక మాట, ఆయన ఏం మాట్లాడినా రెఫరెన్స్ ఆధారంగా మాట్లాడదాం అంటున్నాడు. అదే గుడ్ థింగ్, ఇట్ ఈస్ ఏ గుడ్ థింగ్ అన్నాడు. అదే మరి అంటే ఏమంటున్నా అంటే, యేసు ప్రభువు దేవుడు కాదని ఈ ఆదికాండం నుంచి ప్రకటన వరకు ఎక్కడ వచ్చిన ముందు చెప్తాను అంటున్నాడు. దేవుడు కాదని మీరు అంటున్నారు కదా. కాదని మేము ఎందుకంటాం? ఏందన్న అంత మాట? అంటే అంత మాట ఏముంది? ఆయన యేసు ప్రభు దేవుడు కాదనే కదా మీది. లేదు, కొద్దిగా ఉండండి, కొంచెం ఉండండి.
యేసు ప్రభు దేవుడు కాదని ఛాన్సాలు అన్నారు, నాకు విన్నారు వాట్సాప్. ఓకే 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 ఇప్పుడు ఒక మాట, భూమి మీద ఉన్న ప్రజలందరికీ దేవుడు ఒక్కడే టైటిల్ పెట్టాడు. ఎవరా దేవుడు మీరు చెప్పండి. నా ముందు నా సమాధానం చెప్తే చెప్తాను. నేను అడిగే ప్రశ్న సమాధానం చెప్తే రెఫరెన్స్ ఇస్తే స్టార్ట్ చేద్దాం. మంచిదే కదా, నిజమే కదా, ఆ నిజమే. నాకు ఇప్పుడు ఏదైనా కూడా మన సొంత ఆలోచనలు ఏమొద్దు. ఆయన మాట్లాడే విధానం అయితే నాకు నచ్చింది. మన సొంత మేధస్సు ఏం జీరో అన్న రికార్డు యూట్యూబ్ లో పెట్టుకుంటాం. యూట్యూబ్ లో ఎందుకంటే మీకు నచ్చినట్టు అడిగితే చాలా ఇకారంగా ఉంటుంది. ఒక నిమిషం, అన్నా. ఒక మాట, నీకు బైబుల్ చదివినావా? వినండి వినండి, బైబిల్ మీరు పూర్తిగా చదివినారా? చదివించుకుంటున్నాను. నాకు నచ్చినట్టు మీకెట్లా తెలుస్తుంది? ఇలా రాసిన దానికి యేసుక్రీస్తు ప్రభు దేవుడు కాదు అని నేను దీంట్లో పెట్టలేదు కదా. నాకు వాట్సాప్ పెట్టావు కదా. అయ్యో, దేవుడు కాదని ప్రచారం చేస్తున్నాను చెప్తున్నావు. నేను యాడ్ చేస్తున్నా దీంట్లో. నువ్వే రాసింది నువ్వే కదా. అట్లా కాదు, నువ్వు ఎట్లా పడితే అట్లా తిరుగుతున్నావు బ్రదర్. నువ్వు ఎట్లా కావాల్సి అట్లా తిరుగుతున్నావు, అది కరెక్ట్ కాదు. అన్న, ఈ వాట్సాప్ మాట్లాడండి అన్న. చదవండి. కరెక్ట్ ఏమని నేను రాసినటువంటి యేసు ప్రకటించిన దేవుడు ఎవరు? యేసుక్రీస్తు కూడా భూమికి వచ్చాడు, ప్రకటిస్తున్నాడు. ఒక వ్యక్తి ఉన్నాడని ప్రకటిస్తున్నాడు. ఆయన ఎవరు? కాదు, యేసు ప్రభు కూడా ఏమన్నాడు? నేనే మార్గము సత్యము జీవము కదా. నా ద్వారానే తప్ప పరలోక రాజ్యం మరి పరలోక రాజ్యం కాదు, చేరరు. పరలోక రాజ్యం కాదు, తండ్రి యొద్దకు ఎవ్వడూ చేరలేడు అని. మరి ఎవరు తండ్రి? ఎవరు ఆయన? ఒక నిమిషం రండి. ఆగండి అన్న, బైబిల్ అక్షరార్థంగా తీసుకుంటుంది ఎప్పుడే కానీ 100%. అక్షరార్థం తీసుకుంటాను. అక్షరజ్ఞానం కాకుండా ఆత్మజ్ఞానం కావాలి పది మనిషికి. అదే ఇంపార్టెంట్. కాబట్టి నేను అడిగే ప్రశ్న ఫస్ట్ మీరు జవాబు చెప్తే అన్ని బయటకు వస్తాయి. యేసు ప్రభు దేవుడు కాదని ప్రచారం చేస్తున్నాడు కదా, ఆ రిఫరెన్స్ బైబిల్ ఎప్పుడో నాకు చూపించండి, నేను కూడా దాన్ని ఫాలో అవుతాను. నేను అట్లా నాకు ఫస్ట్ రిఫరెన్స్ కావాలి. నాకు అది చూపించండి. ఆదికాలం నుంచి ప్రకటన వరకు చూపించాలి నాకు. అది ఆ రిఫరెన్స్ చూపిస్తే నేను స్టార్ట్ చేద్దాం. మీరు దాన్ని ఏకీభవిస్తున్నారా? ఆయన తలకాయ ఉపమానం. కర్నూలు డిస్టిక్ లేదా నంద్యాల డిస్టిక్ అనుకుంటాను, అది నంద్యాల డిస్టిక్ నందికొట్కూరు మండలంలో కొంతమంది సహోదరులు మరి వచ్చి మాట్లాడటం జరిగింది. ప్రేమపూర్వకంగా చక్కగా మాట్లాడారు. కానీ వినే మనసు వాళ్ళకు ఉంది అని స్టార్టింగ్లో వాళ్ళు మాట్లాడినటువంటి మాటలను బట్టి నాకైతే అర్థం కాలేదు. అందుకోసమే చెబితే వినాలి అనేటటువంటి మనసు అయితే వారిలో నాకైతే కనబడలేదు. అందుకోసమే నేను ఏమీ మాట్లాడకుండా జస్ట్ ఏం మాట్లాడతారో చూద్దామని చెప్పేసి విన్నాను. వాళ్ళు మాట్లాడుతున్న దాంట్లో జస్ట్ క్వశ్చన్స్ మాత్రమే వేసుకుంటూ వెళ్ళాను. చాలా తప్పులు మాట్లాడారు. సరైనటువంటి రీతిలో బైబిల్ మరి సహోదరులకు అర్థం కాలేదు. మరి ఎప్పుడైనా ఇంకొకసారి అవకాశం ఇస్తే వారు మరి సరైనటువంటి విధానంలో చెప్పే ప్రయత్నం ఖచ్చితంగా చేయాలి అనే ఆలోచన అయితే నాకుంది. మరి చూద్దాం, దేవుని కృపలో మరలా అవకాశం ఇస్తే చెప్పే ప్రయత్నం చేద్దాం. వినండి. ఆయన చెప్తూనే ఉన్నాడు స్టార్టింగ్ లో నుంచి. ఏం తమ్ముడు, నీకు కూడా అదే కదా? కరెక్టే కదా. అది సో ఇప్పుడు నాకు క్లారిటీ కావాలి ఏంటి అంటే, యేసుక్రీస్తు ప్రభుల వారే దేవుడు, ఆయన తప్ప వేరొక దేవుడు లేడు అని నమ్ముతున్నారా మీరు? సత్యమే. క్లారిటీ చెప్పండి. క్లారిటీ నువ్వు అడిగిన విధానం బాగుంది. యేసుక్రీస్తు ప్రభువే నిజమైన దేవుడు. వెరీ గుడ్. ఎన్నెన్నో పెట్టుకోడు. అట్ ద సేమ్ టైం లోక రక్షకుడు, కుమారుడు అన్ని. కానీ దేవుడు ఎంత సత్యమో కుమారుడు అంతే సత్యము. ఏమి అన్ని ఓకే. మళ్ళా దేవుడు ఎంత సత్యమో కుమారుడు అని మళ్ళా ఈ కుమారుడు ఎవరు మరి? సత్యం ఇప్పుడు దేవుడు యేసుప్రభు అన్నాడు, కుమారుడు ఎవరు మళ్ళీ? బాగా ఒకసారి యోహాను సువార్త ఒకసారి ఒకటో అధ్యాయము 1వ వచనం వద్దు, 14వ వచనం చదవండి. మొదటి వచనం 14వ వచనం రెండు చదవండి సార్.
ఆది యందు వాక్యం ఉండెను. బాగా బాగా కూలంకషంగా ఆలోచించారు. వాక్యం ఉండేను. రైట్, వాక్యం చూడండి. వాక్యం ఉండెను. వాక్యము దేవుని యొద్ద ఉండెను. వాక్యము దేవుని యొద్ద ఉండేను. ఉండెను. వాక్యము దేవుడై ఉండెను. అయిపోయింది కదా. ఆ. ఇప్పుడు 14 చదవాలి. నాకు ఒకటో వచ్చినాము క్లారిఫికేషన్ మీరు ఇవ్వండి, చదివాను కదా. వెరీ గుడ్. అసలు దేవుడు అంటే ఏంది, దాని అర్థం చెప్పాలి మీరు. ఇప్పుడు వచ్చిన నాకు నేను చదివాను. మీకు ఏమర్థం? ఆది యందు వాక్యం ఉంది. ఎస్, బాగా విన్నాడు. వాక్యం అనేది ఒకటి ఉంది. అంటే మొట్టమొదట వాక్యం అనేది, వాక్యం అంటే ఏంటి? ఒక శబ్దం అనుకున్నాం, సరే, అంతే కదా. దట్ ఈస్ వాయిస్ అంటే. ఓకే, వాక్యము దేవుని యొద్ద ఉండేను. దేవుని యొద్ద ఏ వాయిస్ మళ్ళీ దేవుని యొద్ద ఉన్నాడు. అవునా? దేవుని యొద్ద దేవుని యొద్ద ఉంది. ఆ వాక్యమే దేవుడై ఉన్నాడంట. ఓకే, ఈ వాక్యం దేవుడై ఉన్నాడు. మొత్తం 3 కలిపితే ఒకటే కనిపిస్తున్నాడు. 3 ఏడు ఉన్నాయి ఈడ. ఇప్పుడు 3 కోణాల్లో నేను చెప్తుంది. 3 ఏడు ఉన్నాయి ఇక్కడ. నేను 3 కాదయ్యా, ఒకటి డెప్త్ గా బాగా మంచి బ్రాడ్ మైండ్ తో ఆలోచన చేయండి. ఆది యందు మొట్టమొదట ఒక వాక్యం ఉంది. అయ్యా, ఆది యందు ఒక వాక్యం ఉంది. ఓకే, ఏమి? ఆ వాక్యం ఎక్కడుందంటే దేవుని యొద్ద ఉందంట. అదే వాక్యము దేవుడై ఉన్నాడంట. అంతే కదా అర్థం. అంటే ఇప్పుడు అక్కడ వాక్యం అనే దేవుడు ప్లస్ ఆ వాక్యం ఏ దేవుని యొద్ద అయితే ఉందో ఆయన ఒక దేవుడు. ఇద్దరు దేవుళ్ళు అయితే కనబడుతున్నారు. ఒకటి వచ్చిన సరే, నీ మాట బట్టి బాగా మంచిగానే మాట్లాడాను. ఇద్దరు దేవుళ్ళు అనుకుంటున్నావు, కనబడుతున్నారు కదా అక్కడ. ఇద్దరు దేవుళ్ళని నువ్వు అనుకుంటున్నావు కదా. కొంచెం డైరెక్ట్ గా మీరు ఏదైతే చెప్తున్నారో అట్లనే సాగండి. మళ్ళా మీరు చూపించారు వచనం. ఇప్పుడు చూడండి, మీరు వచ్చినామని మీరు ఓపెన్ చేయించారు. నేను చదవమని చెప్పారు, చదివాను. సో ఆ వచనం ప్రకారంగా ఇద్దరు దేవుళ్ళు కనబడుతున్నారు కదా నేనంటే, అంటే ఇప్పుడు ఇద్దరు దేవుళ్ళు ఉన్నారు, నువ్వు నమ్ముతున్నావా అని నన్ను అడిగితే, ఇప్పుడు ఇక్కడ మీరు చూపించిన దాన్ని బట్టి ఇద్దరు దేవుళ్ళు కనబడుతున్నారు కదా అన్నాను. అంతే కదా. మళ్ళీ చదువుతున్నాను. ఆది యందు వాక్యం ఉండేది, వాక్యము దేవుని యొద్ద ఉండేది, వాక్యము దేవుడై ఉండేది. 3 చోట్ల వాక్యము అని వాడబడింది, కానీ ఒకటే వాక్యం గురించి చెప్తుంది. వాక్యము ఒక్కటే కనిపిస్తుంది. ఆ వాక్యం ఎక్కడెక్కడుందో 3 కోణాల్లో చూపిస్తుంది అన్న. అర్థమైందా? మొట్టమొదట ఆది యందు వాక్యం ఉంది. ఇదే వాక్యము దేవుని యొద్ద ఉంది. ఏమి? వాక్యము, అదే వాక్యము దేవుడై ఉన్నాడంట. ఓకే ఓకే, క్లారిటీ క్లియర్ కదా. 14 వచ్చినానికి వద్దాం. ఇప్పుడు అంటే ఇప్పుడు అక్కడ ఇద్దరు దేవుళ్ళు కనబడుతున్నారు అని అంటున్నాను. మీరు మాట్లాడే లెక్కల ప్రకారం అయ్యా, ఇక్కడ వాక్యం దేవుళ్ళకి అర్థమైంది ఎవరికన్నా? వాక్యం అనే దేవుడు ఒకరు, ఆ వాక్యము ఏ దేవుని దగ్గర అయితే ఉన్నదో ఆయన ఒక దేవుడు. కొంచెం ముందు ఏ దేవుని దగ్గర అనలే, ఆ వాక్యమే దేవుడు అని క్లియర్ చెప్తున్నాడు. అన్నా ఒక మాట అన్నగారు, పెద్దన్న, వాక్యమే దేవుడు అని ఉందా, వాక్యము దేవుడు అని ఉందా? ఇట్లా వాక్యము అని అంటే వాక్యమే అంటే మారిపోదా? ఎట్లా మనం అంతా నా ఒక అక్షరం పొల్లు పోయినా కూడా మారిపోతుంది, చాలా మారిపోతుంది. ఒకటి బైబుల్ రాసిందని మనం పాటించాలి కానీ, అంతే కదా. మనల్నే ఊహించుకొని వాక్యమే అని వాక్యము ఉందా అంటే అది కరెక్ట్ గా అనిపిస్తలేదు. నేను మీరు మాట్లాడిన దాన్ని బట్టి మాట్లాడుతున్నాను తప్ప నేనేదో సొంతంగా మాట్లాడింది అయితే కాదు. ఇక్కడ నేనేమి చెప్పట్లేదు, నేనేమి ఎక్స్ప్లెనేషన్ కూడా చేయట్లేదు. మీరు ఏదైతే చూపించారో ఒక్కసారి అన్న ఇంకొకసారి క్లారిటీగా ఇది ఏమర్థమైందో చెప్పండి. నాకు అర్థమైంది ఏందో, మీకు అర్థమైంది ఏందో అర్థం చేస్తాను. ఫస్ట్ మీకు ఏమర్థమైంది అది? ఇప్పుడు నాకైతే ఇక్కడ ఇద్దరు దేవుళ్ళు కనపడుతున్నారు అన్న. వెరీ గుడ్, చెప్పండి. ఒకటి వాక్యం అనే దేవుడు, ఇంకొకటి ఈ వాక్యం ఏ దేవుని దగ్గర అయితే ఉండేనో ఆ దేవుడు. దాని ఇద్దరు దేవుళ్ళు కనిపిస్తుందా? ఓకే, అది కరెక్ట్. రైట్. కొంచెం ఇప్పుడు కొంచెం 14 వచ్చిన చూడండి. ఆ వాక్యము ఇప్పుడు ఏ వాక్యం అనుకల ఇద్దరిలో? వెరీ గుడ్. ఇప్పుడు ఇద్దరు దేవుళ్ళు అన్నాము. ఆ ఇద్దరు దేవుళ్ళలో ఏ వాక్యం ఇప్పుడు శరీరధారికి వచ్చింది?
వాక్యము అని ఏదైతే చెప్పబడిందో, వాక్యము దేవుడై ఉండేను అని ఏదైతే ఉందో, ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. మన మధ్య నివసించింది ఎవరు? యేసు ప్రభు. ఇప్పుడు ఈ ఈ ఈ పాయింట్ చాలు మన జీవితానికి ఈ 3 పాయింట్లు చాలుగా. వాక్యము ఆది యందు మొట్టమొదటి వాక్యం ఉంది. ఆ వాక్యము దేవుడై ఉన్నాడు. ఏమి వాక్యం దేవుని యుద్ధ ఉంది, వాక్యం దేవుడై ఉన్నాడు. ఆ వాక్యమే శిరధారి కృపాసక్త సంపూర్ణ మన మధ్య నివసించాడు. మీరేం అర్థమైందో చెప్పండి, దీన్ని బట్టి ఆలోచించారు. సో ఇప్పుడు దీన్ని బట్టి మీరేం చెప్తున్నారు? ఎందుకంటే మీరే స్టార్ట్ చేశారు. యేసు ప్రభువే దేవుడు, యేసు ప్రభువే దేవుడు అని చెప్తున్నా. ఓకే ఓకే ఓకే, కాదని నిరూపించండి. నేను కాదని, నేను స్టార్టింగ్ మీరు చెప్పినప్పుడే చెప్పాను. నేనైతే యేసుక్రీస్తు దేవుని కుమారుడు అని నమ్ముతున్నాను. మీరు యేసుక్రీస్తే దేవుడు అని మీరు నమ్ముతున్నారు. మీరు యేసుక్రీస్తు దేవుడు అని ఎందుకు నమ్ముతున్నారో చాలా పద్ధతిగా మీరు చెప్పారు. వెరీ గుడ్, మంచిది, మంచి మాట. మీరు దేన్ని బట్టి యేసు ప్రభు ఒక్కడే దేవుడు, వేరొక దేవుడు లేడు, యేసు ప్రభువే దేవుడు అని మీరు నమ్ముతున్నారు అని స్టార్టింగ్ లో మీరు స్టేట్మెంట్ ఇచ్చారు. దేనిని బట్టి అని అంటే కూడా వచనం చూపించారు. మీ యాంగిల్లో మీరు బైబిల్లో ఉన్నట్టు వచనం చూపించారు. అయితే నేను యేసును దేవుని కుమారుడైన క్రీస్తు అని మాత్రమే నేను నమ్ముతున్నాను. ఎందుకు నేను నమ్ముతున్నానో నేను ఒక వచనం చూపిస్తాను. ఇదే యోహాను గారు 20వ అధ్యాయము 30-31లో తమ్ముడు వాటర్ బాటిల్, టాటా వాటర్ బాటిల్, నా వాటర్ బాటిల్ వాటర్ అయిపోయింది. యోహాను సువార్త 20వ అధ్యాయము 30-31లో మరియు అనేకమైన ఇతర సూచక క్రియలను యేసు తన శిష్యుల ఎదుట చేసెను. అవి ఈ గ్రంథమందు వ్రాయబడి ఉండలేదు గాని యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును, నమ్మి ఆయన నామమందు జీవము పొందునట్లును ఇవి వ్రాయబడెను. సో ఈ మత్తయి సువార్త, మార్కు, లూకా, యోహాను సువార్తలు రాయబడింది ఎందుకు అని అంటే, యోహాను గారు చెప్తున్నారు, నేను నమ్మేది ఏంటంటే, యోహాను 1:1 కూడా నేను ఎందుకు రాశాను అని అంటే, యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మాలని రాశాను. అలా మీరు నమ్మితే మీకు జీవం పొందాలని ఇవి నేను రాశాను అని యోహాను గారు, ఆత్మపూర్ణుడైనటువంటి యోహాను గారు రాశారు. కాబట్టి అది మీరు చూపించింది స్టార్టింగ్ పాయింట్. ఇది క్లోజింగ్లో, కంక్లూజన్లో ఆయన ఏం చెప్తున్నాడంటే, నేను అది కూడా ఎందుకు రాశాను అని అంటే, యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని నమ్మాలని రాశాను అని ఆయన చెప్తున్నాడు. కాబట్టి ఆయన ఆత్మపూర్ణుడు, కాబట్టి ఆయన మాటను బట్టి నేను పరిపూర్ణంగా యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని నమ్ముచున్నాను. ఇంకా చూపించాలంటే చూపించండి, పర్లేదు. వెరీ గుడ్. యేసు దేవుని కుమారుడు అని చూపించే రెఫరెన్స్ బోల్డెన్ ఉన్నాయి. కానీ నమ్మమని చెప్పటం మాత్రం పర్టికులర్ గా ఉంది కదా. ఇక్కడనే మీరు ఆలోచించాలి. చెప్పండి. ఇప్పుడు ఇక్కడ క్లియర్ కట్ గా 31వ వచనంలో ఏమన్నాడంటే, యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అన్నాడు. యేసు దేవుని కుమారుడు అని రాయలే, దేవుని కుమారుడైన క్రీస్తు. ఎస్ పదప్రయోగంలో చాలా తేడా ఉంది. వినండి, యోహాను సువార్త 3:16లో కూడా దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను అంటూ ఆయన తన అద్వితీయ కుమారునిగా పంపాడు. కుమారునిగా అలా లేదు, ఇక్కడ ఏమంటున్నాడు? అలా లేదు అక్కడ. సరే, నేను చదివి వినిపిస్తాను. 3 చదువుతున్నాను. 3:16 దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాణ్ణి. మీరు లేదంటున్నారు. అద్వితీయ కుమారునిగా పుట్టినవాని యందు పుట్టే విధానం, అద్వితీయ కుమారునిగా పుట్టాడు అంటే అలా ఇంకొకరెవరు పుట్టలేదు అనే విధానంలో చెప్తున్నాడు. సరే చెప్పండి.
దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు చెప్పిన లేఖన భాగంలోనే ఇక్కడ స్పష్టంగా చెప్పినారు. అవును. ఇక్కడ 3:16 దేవుని కుమారునిగా వచ్చినాడు అనేటువంటి లేఖనం స్పష్టం. అంటే దేవుని కుమారుడైన క్రీస్తు అని, అంటే క్రీస్తు దేవుని కుమారునిగా వచ్చినాడు అని. క్రీస్తు అనేటువంటి శబ్దము మెస్సి అనేటువంటి దానికి ఒక మూల పదం. మెస్సి అనేటువంటి మూల పదం ఏదైతే ఉందో, మెస్సియా అన్న క్రీస్తు అన్న ఒకటే. క్రీస్తు అనే శబ్దము అభిషిక్తుడనే అర్థం ఉంది. మెస్సియా అనే మాట కూడా అభిషిక్తుడని మనం ఉదాహరణలో మనం చూస్తాం. అవునవును. అంటే ఆదిలోనే అభిషిక్తుడుగా, ఆదిలోనే క్రీస్తుగా ఉన్నటువంటి ఆయన దేవుని కుమారుడు ఈ లోకానికి వచ్చినాడు యేసుగా. యేసు అనేటువంటి ఆ పేరు, ఆ శబ్దం కూడా యేసు ప్రభు యొక్క శరీరాలుగా వచ్చినటువంటి ఆ విషయాన్ని స్ఫురించేటువంటి మాటనే యేసు అనేటువంటి మాట. కనుక క్రీస్తుగా మెస్సీగా ఉన్నటువంటి ఆయన దేవుని కుమారుడు ఈ లోకానికి వచ్చినాడు. కుమారునిగా వచ్చినాడు, కుమారుడు అని కాదు, కుమారునిగా వచ్చినాడు ఈ లోకంలో. ఎందుకు ఇట్లా మనం ఇవన్నీ లేఖనాలు చూసుకుంటూ వస్తే కనుక ప్రతి చోట కూడా ఆయన దేవుని కుమారునిగా అనేటువంటి మాటనే, దేవుని కుమారుడు అయ్యాడు, దేవుని కుమారుడు అనబడ్డాడు. లూకాసు వార్త 1వ అధ్యాయంలో చదువుతుంది చూడండి. లూకాసు వార్త 1వ అధ్యాయం లూకాసు వార్త 1:35. 1:35 దూత పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును అన్నారు. దేవుని కుమారుడు అనబడును, దేవుని కుమారుడు అని చెప్పడానికి అనబడును అనేటువంటి దానికి చాలా తేడా. అనబడ్డాడు, అంటే ఆ తేడా ఏంటో కూడా చెప్పండి. దేవుని కుమారుడిగా, అద్వితీయ కుమారునిగా పుట్టినాడు, కుమారునిగా పుట్టినాడు. తర్వాత యేసు దేవుని కుమారుడైన క్రీస్తు. అక్కడ క్రీస్తు పాత నిబంధనను చూపించే మాట, యేసు అనేది కొత్త నిబంధనలు చూపించేటువంటి మాట. ఇక్కడ ఏం చెప్తున్నాడు? దేవుని కుమారుడు అనబడును అంటే అనబడ్డాడు. కానీ ఎందుకు అనబడ్డాడు? ఈ లోకంలో ఆయనకు వాస్తవంగా చెప్పాలంటే యోసేపును తండ్రి అని పిలవటానికి అర్హత లేదు. యోసేపును తండ్రి అంటానికి లేదు. కారణం ఏంటంటే యోసేపు యొక్క కలయిక ద్వారా యేసు ప్రభు పుట్టలేదు కనుక ఆయనను ఒకవేళ లోకం ఏమంటుంది అంటే ఈయన యోసేపు కుమారుడే అని అంటుంది, కానీ యోసేపు కుమారుడు కాదు. కాబట్టి ఆయన దేవుని కుమారుడనే చెప్పబడ్డాడు. కారణం ఏంటంటే పరిశుద్ధాత్మ శక్తి ఆమెను మరియమ్మను కమ్ముకున్నట ద్వారా, పరిశుద్ధాత్మ శక్తి ద్వారా జన్మించినాడు కనుకనే ఆయన దేవుని కుమారుడు లేదా సర్వోన్నతుని కుమారుడు అనబడ్డాడు. ఇప్పుడు ఒకవేళ మనిషి యేసేపుకు తండ్రి అని చెప్పడానికి కూడా వీల్లేదు. కారణం ఏంటంటే ఆయన యేసేపు ద్వారా వచ్చినటువంటి వాడు కాదు. కాబట్టి ఈయన తండ్రికి పుట్టాడు, ఈయనకు తండ్రి ఉన్నాడు అని చెప్పడానికి మాత్రమే, దేవుడి నుంచి పంపబడ్డాడని చెప్పడానికి మాత్రమే దేవుడు తండ్రి అని చెప్పినాడు ఆయన. తర్వాత దేవుని కుమారుడుగా ఎందుకు పిలువబడ్డాడంటే ఈ లోకంలో ఆయనకు తండ్రి ఉండాలి కనుక ఆ తండ్రిని, దేవుణ్ణి, తండ్రి అయినటువంటి దేవుణ్ణి ఈయన తండ్రిగా భావించి చెప్పడం జరిగింది. అంతేగాని ఆయన కేవలం దేవుని కుమారుడే అనేటువంటిది కాదు. దేవుడే కానీ దేవుని కుమారుడు ఈ లోకానికి వచ్చినాడు. దేవుడే. ఇప్పుడు యోహాను 1:1 కూడా సహోదరుడు చదివినాడు, వాక్యము దేవుడై ఉండేను. ఇంత స్పష్టంగా వాక్యము దేవుడే అని చెప్పినప్పుడు కాదు అని చెప్పడానికి మనం వాక్యాన్ని వక్రీకరించినట్టుగా. ఇంకొకటి యోహాను సువార్త 1:18 కూడా చూడండి. యోహాను సువార్త 1:18 వాళ్ళు చెప్తుంటే తెల్లగేదాకా చెప్తారు. అడిగిందాన్ని మీరే మాట్లాడి వాదోపవాదాలు అవన్నీ లేకుండా చెప్పండి చెప్పండి. ఎవడును ఎప్పుడైనాను దేవుని చూడలేదు, తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచెను. అద్వితీయ కుమారుడే అనే మాట దగ్గర 2 అని నంబర్ వేసి అద్వితీయ దేవుడే అని ఉంది.
దీనికి అన్ని ప్రాచీన ప్రతులలో ఆ, అద్వితీయ దేవుడే అనేటువంటి మాట క్లియర్ కట్ గా ఉంది. అంటే అద్వితీయ కుమారుడే అద్వితీయ దేవుడు. నాదన్న ఇది. నా దగ్గర అది తీయండి ఒక్క నిమిషం. అన్న, అద్వితీయ కుమారుడే అద్వితీయ దేవుడు. అద్వితీయ దేవుడే అద్వితీయ కుమారునికి లోకానికి వచ్చినాడు. అంతే. దేవుడు అద్వితీయ అనబడ్డాడు, అద్వితీయ దేవునికి పిలువబడ్డాడు. అద్వితీయ దేవుడు అంటే నాకు కొంచెం మీనింగ్ చెప్తారా? బిగాటన్ ఘటన అద్వితీయ ద్వితీయము లేనివాడు, రెండవది రెండు లేనివాడు, కాకుండా ఒక్కడు అని. ఏకైక దేవుడు, ద్వితీయము లేనివాడే అద్వితీయుడు. ఇప్పుడు ఏకైక దేవుడు యేసుక్రీస్తు, ఉమ్, రెండుగా లేనటువంటి దేవుడు యేసుక్రీస్తు, ఉమ్. ఒకే ఒక్కడు యేసుక్రీస్తు. మరి ఈ యేసుక్రీస్తు ఇక్కడ బయలుపరచడానికి, ఒక దేవుణ్ణి బయలుపరచడానికి వచ్చాడు అని 18వ వచనంలో మీరు చదివారు. ఆ దేవుడు ఎవరు? తండ్రి అయిన దేవుడు. మరి తండ్రి అయిన దేవుడు దేవుడు కదా? దేవుడు. Yes, దేవుడు. మరి ఆయన దేవుడు, ఇప్పుడు ఈయన సింగిల్ గా దేవుడు అయితే స్టార్టింగ్ లో మాట ఏమన్నారంటే ఇద్దరు దేవుళ్ళు అనే మాట అన్నారు మొదటి వచనంలో. వాస్తవంగా ఇద్దరు దేవుళ్ళు ఉన్నట్టుగానే మనకు కనపడుతున్నాడు. ఏం చెప్పినాడు ఒకసారి మళ్ళీ నేను చదువుతున్నాను చూడండి. వాక్యము దేవుని యొద్ద ఉండేను, వాక్యము దేవుడేను, వాక్యము దేవుని యొద్ద ఉండేను. వాక్యం అనే చోట దేవుడు అని మనం పెడితే, యేసుప్రభు అని పెడితే, దేవుడు దేవుని యొద్ద ఉండేను, ఇద్దరు దేవుళ్ళు ఉన్నట్టే. దేవుని యొద్ద ఉండేను. చెప్తాను. ఇప్పుడు యేసుక్రీస్తు దేవుని యొద్ద ఉండేను అంటే తండ్రి అయిన దేవుడు, కుమారుడైనటువంటి యేసు ప్రభు దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు, ఈ ముగ్గురు కూడా ఏకమై ఉన్నారు. పరిశుద్ధాత్మ దేవుడు అని ఎక్కడ ఉంది? ఎలా ఉన్నారన్న? ఇప్పుడు చూడండి, నేను చెప్తాను. ఇప్పుడు ఇందాక మనం లూకాసు వార్త 1:35 వచనంలో సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకును, పరిశుద్ధాత్మ శక్తి నిన్ను కమ్ముకును అన్నాడు. పరిశుద్ధాత్మ శక్తి నిన్ను కమ్ముకును అని అంటూ కమ్ముకోవటం వలన ఈయన దేవుని కుమారుడు అనబడును అని చెప్పబడింది. అంటే పరిశుద్ధాత్మ ద్వారా, పరిశుద్ధాత్మ శక్తి ద్వారా జన్మించాడు కనుక దేవుని కుమారుడు అనబడ్డాడు. అంటే మరి పరిశుద్ధాత్ముడు దేవుడు అనేటువంటిది స్పష్టం లేఖనం. అలా అక్కడ అర్థం కావట్లేదు. అట్లే ఉందన్న, మీరు వాక్యాన్ని అర్థం చేసుకోవడం అనేది ముఖ్యం. మీరు ఇంకొక మాట, ఎప్పుడైనా కూడా వాక్యములో మనకు కావాల్సింది ఏంటంటే, యేసుప్రభు ఒకటే మాట చెప్తాడు, మీరు వెళ్ళి వాక్య భావం ఏమిటో నేర్చుకోండి అన్నాడు. తర్వాత 119వ కీర్తనలో 165, 119, వాక్య సారాంశమే సత్యం. నీ దేవా, నీ వాక్య సారాంశము సత్యం. అంటే సారాంశము ఇంపార్టెంట్, వాక్య భావం మనకి ఇంపార్టెంట్. కరెక్టే, నేను కాదనట్లేదు. అన్నా ఇప్పుడు అక్కడ మనము పైనుంచి అంతా కూడా సందర్భం అంతా చదువుకుంటూ వస్తే సర్వోన్నతుని శక్తి లేదా సర్వోన్నతుని శక్తులను, పరిశుద్ధాత్మ శక్తులను కమ్ముకుని ఉన్నాడు. కిందికి వచ్చేసరికి నువ్వు దేవుని కుమారుడు అయిన సర్వోన్నతుని కుమారుడు, దేవుని కుమారుడు అనబడును అన్నాడు. అంటే బటికి పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ఆయన జన్మించాడు గనక పరిశుద్ధాత్ముడు దేవుడు అని కింద స్పష్టంగా చెప్తుంది వాక్యం. మనం కాదని ఎట్లా చెప్పగలుగుతాం? మనం ఒకసారి చదవండి. చదవండి. ఒక మాట, ఇప్పుడు అద్వితీయ దేవుడు అన్నదానికి కదా క్వశ్చన్. దానికి కూడా మీరు క్లారిటీ ఇవ్వలే. లేదు, నేను ఇస్తాను. ఒక్క మాట అయిపోయింది. సరే మీరు ఇవ్వండి. ఇప్పుడు సింపుల్ లాజిక్, యెషయా గ్రంథం 9వ అధ్యాయం చేయాలి. దాని కంటిన్యూషన్ ఇది. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 9వ అధ్యాయము 6వ వచనం. ఏంటి అందరూ నిదానంగా చదువుకుంటాను. చూసినారు అందరూ? యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం చదువుతున్నా. ఏలో ఎనగా మనకు శిశువు పుట్టాను, మనకు కుమారుడు అనుగ్రహింపబడాను, ఆయన భుజం మీద రాజ్యభారం ఉంటుంది. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ఇది యేసు ప్రభువు దేవుడు అని చెప్పడానికి బలవంతుడైన దేవుడు అనే పదం వాడుతున్నారు. ఇప్పుడు యేసు ప్రభు ఎవరు? బలవంతుడైన యేసుక్రీస్తు కాదు, బలవంతుడైన దేవుడు. నాకు ఈ వచనం యేసు ప్రభు సంబంధించిందే అని అపోస్తలులు వాడినట్టు ఎక్కడైనా నాకు చూపిస్తే నేను యేసు ప్రభు గురించి చెప్పిన విషయం ఇది. అవును, ఓకే. ఇప్పుడు నేను ఇంకొకరి గురించి చెప్పింది అని కూడా చెప్తా. ఉట్టి మాట ఎన్నైనా చెప్పొచ్చు మనం, కానీ ఒక వచ్చిన ఆధారం ఉండాలి కదా. ఉట్టి మాటలు ఎందుకు? ఇంకో వచనం చదువుతా, అది యేసు ప్రభు గురించే అంట, నమ్ముతారా? సరే, మంచిగానే. ఇప్పుడు ఒకవేళ సరే ఈ మాట మనం చెప్తే గనక ఇది వేరే వాళ్ళ గురించి రాసినారని అనుకుందాం. మీరు అన్నట్టుగా స్పష్టంగా యేసు గురించి కాదని ఒకవేళ అందమని అనుకుందాం.
కానీ ఇక్కడ ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు అని మనిషికి పెట్టబడదు. ఎట్లా పెట్టబడదు? బలవంతుడైన దేవుడు అనేటువంటి మాట మనిషికి వాడబడదు. ఈడ చెప్పబడినటువంటి మాట దేవునికి సంబంధించిన మాటనే తప్ప మనిషికి సంబంధించింది కాదు. హిజ్కియా కొరకు, హిజ్కియా కుమారుని కొరకు అది చెప్పబడిన మాట. శరీరానికి ఇంకోటి అది అక్షరార్థంగా టూ ఫోల్డ్ ప్రాఫెసీ అంటారు. టూ ఫోల్డ్ ప్రాఫెసీ అంటే లిటరల్ గా ప్రజెంట్ సిచ్యువేషన్ లో నెరవేరుతుంది, తర్వాత ఫ్యూచర్ టెన్స్ లో భవిష్యత్తులో కూడా నెరవేరుతుంది. ప్రజెంట్ టెన్స్ లో ఎవరికి నెరవేరింది? ఇప్పుడు ఇది చెప్పబడినటువంటి మాట ప్రజెంట్ టెన్స్ లో, అక్కడ కుమారుడు శిశువు పుట్టాను, కుమారుడు అనుగ్రహింపబడిన అనేటువంటి మాట మనము 6వ అధ్యాయం నుండి కూడా మనం తీసుకుంటూ వస్తే అక్కడ జన్మించబోయే ఒక శిశువుని గురించి చెప్పబడింది. ఎవరైనా మామూలుగా అది మాట్లాడదాం. నేను చెప్పింది మీరు చెప్తున్నప్పుడు క్లారిటీ ఉండాలి కదా. క్లారిటీ చెప్తున్నా. ప్రజెంట్ గా అక్కడ ఆ క్షణంలో ఎవరి విషయంలో నెరవేరిందో అది చెప్పండి నాకు. అదే ఇప్పుడు చూడండి మీరు 7వ అధ్యాయం యెషయా గ్రంథం 7వ అధ్యాయం 10 నుండి చూడండి. యెహోవా ఇంకను ఆహాజునకు ఇలాగు సెలవిచ్చెను, నీ దేవుడైన యెహోవా వలన సూచన అడుగుము, అది పాతాళమంతా లోతైనను సరే, ఊర్ధ్వలోకమంతా ఎత్తైనను సరే. ఆ హాజు అప్పుడు ఆ మాట అన్న తర్వాత, నేను అడగను యెహోవాను శోధింపనని చెప్పగా అతడు ఇలాగు చెప్పాను, దావీదు వంశస్థులారా వినుడి, మనుష్యులను విసిగించుట చాలదనుకుని నా దేవుని కూడా విసిగింతురా. కాబట్టి కింద చూడండి 14 వచ్చిన, కాబట్టి ప్రభు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి. కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలును పేరు పెట్టును అన్నాడు. ఇది ఆహాజు కుమారుడైనటువంటి హిజ్కియాను గురించి చెప్పబడినటువంటి ఆ సందర్భం. ఏది ఇప్పుడు మనం చదివినటువంటి వచనం. ఇప్పుడు మనం 9వ అధ్యాయం 6వ వచనం ఎందుకు చెప్పినామంటే ప్రజెంట్ సిచ్యువేషన్ లో ఒక వ్యక్తి విషయంలో అది నెరవేరుతుంది. ప్రవక్తలు ఎప్పుడు ప్రవచించినా కూడా ఖచ్చితంగా చాలా సందర్భాలు టూ ఫోల్డ్ ప్రొఫెసీని వారు ప్రవచించినారు. అక్కడ నెరవేరుతూ భవిష్యత్తులో జరగబోయేటువంటి దానిని కూడా దార్శనికతతో వాళ్ళు ముందుగానే చూసి చెప్పినటువంటి ఒక ప్రవచనం అది. కాబట్టి బలవంతుడైనటువంటి దేవుడు అనేటువంటి మాట ఖచ్చితంగా యేసు ప్రభువుకు మాత్రమే సూచించే మాట. కారణం ఏంటంటేనా, ఇప్పుడు ఏదైనా మనకు శిశువు పుట్టెను, మన కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారం ఉండును అన్నాడు. ఆయన భుజము మీద రాజ్యభారం ఉండును అన్నాడు. కాబట్టి రాజ్యభారం అంతా కూడా యేసు ప్రభువుకు సంబంధించినటువంటి ఆ వాడబడిన పదము కూడా యేసు ప్రభువుకు సంబంధించిన మాటనే. అంటే ఆయన 2వ రాకడలో 1000 రాజ్య స్థాపన చేయబోతున్నాడు. దానిని కూడా భవిష్యత్తులో కూడా ప్రస్తుతంలో ఉండి చెప్తున్నాడు. అంటే ఇప్పుడు ఈ 7వ అధ్యాయం 14వ వచనం కానివ్వండి, 9వ అధ్యాయం 6వ వచనం కానివ్వండి, రెండు టూ ఫోల్డ్ ప్రాపసీ అని అంటున్నారు మీరు. అయితే ఇది ఇక్కడ ప్రస్తుతానికి అహాజు కుమారుడికి ఇది 14వ వచనం నెరవేరింది, అదేనా చెప్పేది మీరు? ప్లస్ యెషయా గ్రంథం 9:6 కూడా ఫస్ట్ అహాజు కుమారుడికి నెరవేరింది, అంటే హిజ్కియా గారికి నెరవేరింది. తర్వాత రెండోది యేసుక్రీస్తుకు నెరవేరింది. అదేనా మీరు చెప్పబోతుంది కాదు? చెప్పింది అదే నా అని నేను క్లారిటీగా అడుగుతున్నాను, అంతకి మించేం లేదు. సో ఇది డబుల్ ప్రాపసీ, అది డబుల్ ప్రాపసీ అని అన్నప్పుడు ఇక్కడ ప్రస్తుతానికి అంటే ఆ కాలానికి అహాజు కుమారునికి ఈ వచనమును యెషయా గ్రంథం 9:6 రెండు హిజ్కియాకు వర్తించింది. తర్వాత రెండో దడప ఏంటి అని అంటే మన యేసుక్రీస్తుకు కూడా వర్తించింది అని అంటున్నారు, అంతే కదా? దీంట్లో మళ్ళీ ఇంకొక పాయింట్ కూడా ఉంది. ఇక్కడ యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనంలో కన్యక గర్భవతి కుమారుని కనును, అతనికి ఇమ్మానుయేలు అనే పేరు పెట్టబడును అనేటువంటి ఆ ప్రవచనం ఏదైతుందో ఆ ప్రవచనం ద్విముఖ ప్రవచనం, లేదంటే డబల్ ప్రాఫెసీ అని చెప్పేసి వాళ్ళు చెప్పారు. నిజమే, అది చెబుతున్నప్పుడు మరి ఎవరి విషయంలో నెరవేరింది అని నేను అడిగినప్పుడు ఒకటేమో ఆహాజు కుమారుడైన హిజ్కియా రాజు గురించి, రెండోది యేసుక్రీస్తు గురించి అని చెప్పారు వాళ్ళు. నేను రెండు సార్లు మరల అడిగాను, ఇది హిజ్కియా గురించే నెరవేరిందంటారా ప్రత్యక్షంగా? అక్కడ హిజ్కియా గురించేనా అని చెప్పేసి నేను అడిగాను.
ఎందుకంటే వాళ్ళు ఆ తర్వాత అయినా మార్చి చెబుతారేమో, కంగారులో గనుక హిజ్కియా అని చెప్తున్నారేమో అని చెప్పేసి నేను 2-3 సార్లు అడగటం జరిగింది. ఎంత అడిగినా కూడా హిజ్కియా గారి విషయంలోనే నెరవేరింది అని చెప్తున్నారు. అంటే వాళ్ళకు తెలియదు అది హిజ్కియా గారి విషయంలో కాదు, యేషయా గారి కుమారుడి విషయంలో. యేషయా గారికి ఒక కుమారుడు పుడతారు. ఆ యేషయా గారి కుమారుడి విషయంలో ఆ వచనం నెరవేరింది అనేటువంటి విషయం కూడా సహోదరులకు తెలియదు. తెలియక ఏదో మాట్లాడటానికి ప్రయత్నం చేస్తున్నారు, కానీ అది హిజ్కియా విషయంలో కాదు, యేషయా గారి కుమారుడి విషయంలో నెరవేరింది. యెషయా గ్రంథం 9:6 కూడా హిజ్కియా విషయంలో నెరవేరింది అని అన్నారు. అది నిజం, అది ఓకే. కానీ 7:14 మాత్రం హిజ్కియా గారి విషయంలో కాదు, అది యేషయా ప్రవక్త గారి కుమారుడి విషయంలో నెరవేరింది అనేటటువంటి విషయం వాళ్ళకి తెలియదు. అందుకోసం ఈ విషయం నేను మరి ఇది చూసేటటువంటి వాళ్ళైనా తెలుసుకుంటారు, లేదంటే ఈ వీడియో వాళ్ళు చూస్తే వారికి కూడా ఈ విషయం అర్థమవుతుంది కదా, సరి చేసుకుంటారు అనే ఆలోచనతో నేను పెట్టాను. ఇది మాత్రమే కాకుండా అనేకమైనటువంటి విషయాలు మొత్తం ఆల్మోస్ట్ ఆల్ రాంగ్ వేలోనే వాళ్ళు తప్పుడుగానే మాట్లాడారు. తప్పుగా వాళ్ళు మాట్లాడుతూ మనమేదో తప్పు బోధిస్తున్నాం, మన బోధే తప్పుడు బోధ అనేటటువంటి యాంగిల్లో వాళ్ళు మాట్లాడటం జరిగింది. నేను సైలెంట్గా ఏరియా వాళ్ళది, దాంతోపాటు ఒకరిని దాటి ఒకరిని మించి ఒకళ్ళు అన్నట్టుగా గ్యాప్ లేకుండా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. ఎన్నో తప్పిదములు మాట్లాడుతున్నప్పటికీ కూడా సరే మాట్లాడండి, ఏం మాట్లాడతారో వాళ్ళ వరుసనే మనకు అర్థమవుతుంది కదా అనేటువంటి యాంగిల్లో నేను మౌనంగా వినటం జరిగింది. అక్కడ బలవంతుడు అయినటువంటి దేవుడు అనేటువంటి మాట, ఇది ఆయన ఆహాజు కుమారుడు అక్కడ దేవుడు అని కాదు, ఆహాజు కుమారుడు దేవుడు అని కాదు, కాకపోతే బలవంతుడైనటువంటి దేవునికి సంబంధించిన వ్యక్తి, దేవుని బలముతో అతడు పనిచేస్తాడనేటువంటి భావమే తప్ప అతడు వల్ల బలవంతుడైన దేవుడు కాదు. దాంట్లో చిన్నది మళ్ళీ ఓకే. మరి ఆ విధానంలో అర్థం చేసుకోవాలి. హిజ్కియా విషయంలో అయితే అలా అర్థం చేసుకోవాలి, యేసుక్రీస్తు విషయంలో అయితే అలా కాకుండా డైరెక్ట్ అర్థం చేసుకోవాలి అని ఎక్కడైనా ఉందా, లేకపోతే మీరు మామూలుగా మీకు అనిపించింది చెప్తున్నారా? నేను అనిపించింది కదమ్మా, ఈయన బలవంతుడైన దేవుడు అనేటువంటి మాట మీరు మనుషులు నేను చెప్పేది కదా. బలవంతుడైన దేవుడు అనేది అనయ్య, బలవంతుడైన దేవుడు అనేది కేవలము దేవునికి వాడబడే పదమే, మానవ మాతృలకు అది సంబంధించింది కాదు. ఇంకొకటి మీరేమంటున్నారు, అపోస్తలులు చెప్పారా శిష్యులు చెప్పారా అనే మాట మీరు అంటున్నారు కదా. మరి అపోస్తలులు కృత నిబంధనలో చెప్పలేదా? అపోస్తల కార్యములు 20:28 వచ్చినప్పుడు దేవుడు తన స్వరక్తం నుంచి సంపాదించిన తన సంఘం అని చెప్పలేదా? నేను చెప్పట్లే, మీరు చెప్తున్న దాన్ని అడిగే ప్రయత్నం చేస్తుంటే అది కూడా అవకాశం ఇవ్వట్లేదు మీరు. అడగండి. ఇప్పుడు మీరు క్లియర్ కట్గా ఓపెన్గా క్లియర్గా ఉండాల్సిన విషయం ఏంటంటే, ఈ వచనము ఆ వచనము రెండు డ్యువల్ ప్రాపసీ లేదా డబల్ ఫోల్డ్ ప్రాపసీ అని అన్నప్పుడు ఇక్కడ ఉన్న వ్యక్తికి ఎంత పర్ఫెక్ట్గా ఇది అప్లై అవుతుందో అంతే పర్ఫెక్ట్గా యేసుక్రీస్తుకు కూడా అప్లై అవ్వాలి. ఈ విషయంలో బలహీనంగా తీసుకుంటాం, ఆ విషయంలో బలంగా తీసుకుంటాం అని అంటే నేను నమ్మటానికి సిద్ధంగా లేను. రెండోది, ఇక్కడ 7వ అధ్యాయము 14వ వచనంలో ఉన్నటువంటి కన్యక గర్భవతి కుమారుని కనును అనేటటువంటి విషయం డబల్ ప్రాపసీ అన్నారు మీరు, నేను ఒప్పుకుంటాను దాన్ని. వినండి అన్న, పూర్తి నా క్వశ్చనే నేను ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. దీన్ని మత్తయి గారు వాడారు, కోడ్ చేశారు. అదే విధంగా నేనేం అడుగుతున్నానంటే, లేనిదేం అడగట్లేదు, 9:6 కూడా మీరు చూపించారు కాబట్టి దాన్ని ఏ అపోస్తలుడు వాడాడు అనేది నేను అడుగుతున్నది తప్ప, ఇప్పుడు ఇది అది రెండు డబుల్ ప్రాపసీ అని అన్నప్పుడు దీన్ని ఇక్కడ వర్తించింది ఫలానా వ్యక్తి విషయంలో అని చెప్పారు మీరు, రెండోది యేసుక్రీస్తు అన్నారు, దాన్ని నేను నమ్ముతా. ఎందుకంటే అది యేసుక్రీస్తు విషయంలో కూడా మత్తయి గారు వాడారు, ఆత్మపూర్ణుడైనటువంటి మత్తయి గారు వాడారు దాన్ని. సో అలాగే ఎక్కడైనా యెషయా 9:6 వాడారా అనేది నేను అడుగుతున్నది. వాడారు అని చూపించేస్తే మీరు చెప్పాల్సిన అవసరం ఏముంది, నేను ఈజీగా నమ్మేస్తా ఇప్పుడు మీరు చెప్పినట్టుగా, అంతే తప్ప లేనిది. ఇప్పుడు వచనం టు వచనమే అన్నారు, వచనం టు వచనం కాకుండా కొన్ని ఊహ కల్పితాలు మీకు మనసుకు తోచింది నచ్చింది మీకు అనుకూలమైనటువంటి విధానంలో తీసుకెళ్తున్నప్పుడు నేను ప్రశ్నిస్తున్నాను. అంతకు మించి నేను ఇక్కడ ఏం చేస్తున్నాను? నేను క్వశ్చనే అడిగాను, నేనేం చెప్పలేదు, నేను క్వశ్చనే అడిగాను. మొదటి అధ్యాయం మొదటి అధ్యాయం మత్తయి సువార్త మొదటి అధ్యాయం 21, 22, 23. మత్తయి సువార్త 1వ అధ్యాయము 21, 22, 23 నేనే చదువుతున్నా.
ఆమె ఒక కుమారుని కనును, ఆ, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును, ఉమ్, గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదు అని. ఉమ్, అదే 7:14 కోట్ చేసినాను. 7:14. ఉమ్, ఇదిగో ఉమ్, కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఉమ్, ఆయనకు ఇమ్మానుయేలను పేరు పెట్టుదురు ఉమ్, అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతా జరిగింది. ఉమ్, ఉమ్, ఇమ్మానుయేల్ అనే పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని. ఉమ్. తోడు అంటే చెప్పు. ఎలా? ఇది చెప్పు, ఏంది? చదివించినావు కదా. అవును, ఇప్పుడు మీరు అడిగిన ఆ మాటకు ఉమ్. ఇక్కడ చదివిన దానికి నెరవేర్పు ఉంది అంటున్నారు. అంతే కదా మరి. నేను చెప్పానుగా ఉంది అని. అదేలే, ముందు చెప్పింది కూడా అదే లేదా. నేను ఉంది అనే చెప్పాను నేను. ఉంది, లింక్ ఉంది అని చెప్పినారు. 7:14కి 7:14కి లింక్ ఉంది, 9:6కి లేదు లింకు అంటున్నా నేను. అదే అదే అన్న, ఇప్పుడు అక్కడ 9:6లో చెప్పబడినటువంటి ప్రతి పదము కూడా ఆ పదానికి లింక్ ఉంది. ఆ పదానికి లింక్ ఆశ్చర్యకారుడు 9:6కి లింకు లేదని ఒక మాట. బలవంతుడైన దేవుడు అని ఒకవేళ ఆహాజ్ కుమార్ గాని ఇస్కే కుమార్ గాని పెట్టడానికి ఇంపాసిబుల్. అది ఒకటి. తర్వాత కరెక్టే మీరు చెప్పింది, పెట్టడానికి ఇంపాసిబుల్ అని చెప్పేసి మీరు అన్నారు. నేను పెట్టమని నేను చెప్పలేదు, మీరే అది ఆహాజు కుమారుడైన హిజ్కియాకు కూడా వర్తిస్తుంది అనేటటువంటి విషయం అన్నగారు చెప్పారు. కాబట్టి వినండి. ఓకే, నేను డ్యువల్ ప్రాపసీ, డబుల్ ఫోల్డ్ ప్రాపసీ అని చెప్పేసి అన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి వ్యక్తికి ఎలాగైతే వర్తిస్తుందో మీరు అన్నట్టుగా అయితే యేసు ప్రభుకు కూడా అలానే వర్తించాలి. యేసు ప్రభుకు ఎలాగైతే వర్తిస్తుందో అక్కడున్న వ్యక్తికి కూడా అలానే వర్తించాలి ఈక్వల్గా. అంతేగాని ఇప్పుడు అలా అని మీరే చెప్పారు, ప్లస్ మళ్ళీ మీరే ఏం చెప్తున్నారు, మనుషులకైతే ఇది పెట్టొచ్చా అని మీరే అంటున్నారు. మనుషులకు పెట్టకూడదు బలవంతుడైన దేవుడు అని మీరే అంటున్నారు. అక్కడ మనిషికి కూడా వర్తించింది, హిజ్కియా గారికి కూడా వర్తించింది అని మీరే చెప్పారు. ఇక్కడ నేను చెప్పింది ఏం లేదు, మీరు చెప్తుంటే వింటున్నాను. చెప్తున్నానా? ఇప్పుడు వీడు ఏం చెప్తున్నాడంటే బలవంతుడైన దేవుడు ఆహాజు కుమారుడు కాదు, ఆశ్చర్యకారుడు ఆహాజు కుమారుడు అని కాదు. తర్వాత ఏంది, సమాధాన కర్తయ్యకు అధిపతి కాదు, నిత్యుడగుతాడు అంతకన్నా కాదు, నిత్యుడు అంతకన్నా కాదు. కాకపోతే యేసు ప్రభువులో ఉన్నటువంటి గుణలక్షణాలను, యేసు ప్రభువులో ఉన్నటువంటి లక్షణాలను ఆ సమయానికి ప్రవక్తలు ఏం చేస్తున్నారంటే ఆ వ్యక్తితో పోల్చి చెప్పిన సందర్భాలు ఉన్నాయి. అంత మాత్రాన మోసే వంటి ప్రవక్త మీలో పుడతాడు అన్నాడు. మోసే వంటి ప్రవక్త పుడతాడు అంటే మోసే అనేటువంటి భావం కాదు, అంటే వ్యక్తులను పోల్చి చెప్పబడినటువంటి సందర్భాలు దేవుని. ఎందుకంటే ఆనాడు ఉన్నటువంటి ప్రజల దృష్టిని అర్థం చేసుకుని వాళ్ళకు ఏ భాష అయితే అర్థమవుతుందో ఆ భాషలో దేవుడు చెప్పినాడు. ఇప్పుడు బలవంతుడైన దేవుడు అని మాత్రమే కాకుండా నిత్యుడగు తండ్రి అన్నాడు. ఎవర్ లాస్టింగ్ ఫాదర్, నిత్యుడగు తండ్రి అంటే నిత్యత్వం మొదలుకొని నిత్యత్వం వరకు ఉన్నటువంటి తండ్రి అనేటువంటి మాట అక్కడ ఎక్స్ప్రెషన్ అదే అనమాట అక్కడ. కాబట్టి యేసు ప్రభువుకు సంబంధించినటువంటి మాట అది. ఆశ్చర్యకారుడు అన్నప్పుడు ఆశ్చర్యకార్యాలు చేసింది యేసు ప్రభువే. ఇప్పుడు కృత నిబంధనలో ఎన్ని ఆశ్చర్యకార్యాలు చేసినాడు. ఆయన ఆలోచనకర్త అయిన దేవుడని స్పష్టంగా రాయబడింది. తర్వాత ప్రతి పదం టు పదం కూడా యేసు ప్రభు గురించి మీరు మాట్లాడుతుంది అర్థమవుతుంది. కానీ ఇందులో ఏంటంటే ఇప్పుడు మీరు క్లారిటీగా అక్కడ ఇద్దరు వ్యక్తులకు ఆ ప్రవచనం నెరవేరుతుంది అని చెప్పారు. కాబట్టి చెప్పిన తర్వాత ఇప్పుడు మీరు ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నటువంటి విధానం ఎలా ఉంది అని అంటే, ఈ హిజ్కియా గారి గురించి అయితే అంత బలంగా తీసుకోకూడదు, కానీ యేసుక్రీస్తు ప్రభు వారి గురించి అయితే బలంగా తీసుకోవాలి అనే కదా మీరు లేదన్నా. బలము బలహీనతని కాదు, బలము బలహీనతని కాదు నేను చెప్పేది. మీరు మాట్లాడుతున్న దాన్ని బట్టి యేసు ప్రభువుకు సంబంధించిన విషయాలే. హిజ్కియా అయితే హిజ్కియాకు అసలు వర్తించదా? అది అదే చెప్తున్నాము, వర్తించదా అంటే 9:6 హిజ్కియాకు వర్తించదా అని అన్ననే చెప్పిండు. అన్నని అడుగు, నన్ను కాదు, చెప్పింది అన్ననే. మిస్ అయ్యేది కాదన్నా, ఆడ వాస్తవంగా ఆ ప్రవచనం అదే చెప్పబడింది. కానీ అది యేసు ప్రభులు నేను చెప్తుంటే అర్థం చేసుకోలేకపోతున్నారు. నాకు అర్థమైంది. ఆ ప్రస్తుతము అందులో నుంచి నేను అడుగుతున్న క్వశ్చన్ చెప్తాను. ఆ సిచ్యువేషన్ లో ఆ వ్యక్తితో సరిపోల్చుతూ ఆ వ్యక్తిని చూపిస్తూ
భవిష్యత్తులో ఉన్న యేసు ప్రభువును అక్కడ స్పష్టంగా చిత్రీకరించినాడు. కాబట్టి అది మనం అర్థం చేసుకోవాలి. అది అర్థం చేసుకోవాలి తప్ప ఇంకోటి, మీరు సత్యాన్ని ఎప్పుడైనా కూడా సత్యాన్ని మనము నమ్మాలి తప్ప, కానీ మీ మైండ్ సెట్ ఎట్లా ఉంది అంటే, మీ మైండ్ లో ఏదైతే సత్యం అనుకుంటున్నారో ఆ సత్యానికి మేము రాకపోయేసరికి దాంట్లో ప్రశ్నలు మీరు క్రియేట్ చేస్తున్నారు తప్ప వాక్య సత్యాన్ని మీరు గ్రహించడం లేదు. ఇది మాత్రం వాస్తవం. వాక్య సత్యాన్ని మీరు గ్రహించడం లేదు. అది తప్పు. లేదు. ఎందుకంటే మీరు దేంట్లో మేము మాట్లాడే దాంట్లో ప్రశ్నలు లేవనే అనేటువంటి స్టేటస్ లో ఉన్నారు తప్ప సత్యాన్ని గ్రహించడం లేదు. సోదరా సరే, మీ యాంగిల్లో మీరు దాన్ని నిజం అనుకోవచ్చు, నేను కాదనను. సరే, మీ ఒపీనియన్ చెప్పండి. ఇప్పుడు మేము దూరం చెప్పాము. ఇప్పుడు కాదన్నా, ఇప్పుడు ఇంత క్లియర్ కట్ గా వాక్యము దేవుడు అని చెప్పబడినప్పుడు యేసు ప్రభు దేవుడు కాదు, దేవుని కుమారుడు మాత్రమే అని మీరు ఎట్లా బోధ చేయగలుగుతున్నారు? ఇంకొకటి, దేవుని కుమారుడు అని చెప్పబడేది వాస్తవమే, కానీ దేవుని కుమారునిగా వచ్చినాడు, దేవుడే దేవుని కుమారునిగా వచ్చినాడని ప్రతి చోట కూడా వాక్యం అంతా క్లియర్ కట్ గా రాయబడింది కదా. సో ఇప్పుడు మీరు ఈ మాట అంటున్నప్పుడు నాకు ఒక డౌట్ ఏమొస్తుంది అంటే, యేసుక్రీస్తు ప్రభుల వారు దేవుడే గాని దేవుని కుమారుడుగా వచ్చాడు అని అంటే అడగని అన్న, దేవుని కుమారుడుగా వచ్చాడు కానీ ఒరిజినల్ గా ఆయన దేవుడే అని చెప్పేసి అని అంటుంటే, ఇప్పుడు ఈ లెక్కల ప్రకారంగా ఆయన దేవునికి కుమారుడు కాదా? జస్ట్ కుమారుడుగా ఆ భూమి మీద 33.5 సంవత్సరాలు బ్రతికినప్పుడు మాత్రమే కుమారుడుగా పాత్ర పోషించాడు తప్ప ఒరిజినల్ గా ఆయన కుమారుడు కాదా? అట్లా అనుకున్నాము. అసలు దేవుని కుమారుడు అంటే దాంట్లో ఉన్నటువంటి అర్థం ఏమనుకుంటున్నారు మీరు? మీకు అర్థమైంది చెప్పండి. మీరు అంటున్న దాన్ని బట్టి నేను చెప్తున్నాను. దేవుని కుమారుడు అంటున్నారు కదా, దేవుని కుమారుడు అంటే అర్థమైంది. దాని నిర్వచనం చెప్పండి. డెఫినేషన్ చెప్పండి. దేవుని వలన పుట్టినవాడు, దేని వల్ల పుట్టడం, దేవుని నుండి పుట్టినవాడు లేదా దేవుని వల్ల పుట్టినవాడు అని. అంటే ఎట్లా పుట్టడం అంటే ఎట్లా పుట్టడం? దేవుని కుమారుడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గా మీకు పిల్లలు ఉన్నారని, మీ అబ్బాయి ఉన్నాడు, చెప్పని అదే ఉదాహరణ లేని మాట చెప్తానా? అన్న ఒక మాట పిల్లలు ఉన్నారు, మీ ఆవేదన బాగుంది, సత్యం తెలుసుకోవాలి అని అంటున్న ఆవేదన బాగుంది. అది తెలుసుకోవాలని మా గురించే మరి మీరు చెప్పేది. నేను అదే చెప్తున్నాను. మీరు సత్యం తెలుసుకోవాలి అని మీరు మమ్మల్ని అంటున్నారు, బాగుంది అంటున్నా. నేను అది నేను బాగుంది, పిల్లలు ఉన్నారనే కాడ ఉన్నామన్నా. అపార్థం చేసుకోకండి. మీరు చెప్పింది కరెక్టే. ఇప్పుడు మీ యాంగిల్లో మీరు సత్యం తెలుసుకోవాలి అని మమ్మల్ని అనటం సంతోషం, మంచిదే. మేము అదే యాంగిల్లో పనిచేస్తున్నాం, అనేకులు సత్యం తెలుసుకోవాలి అని, అవునా కదా? ఇప్పుడు మీ అబ్బాయి అని అంటే అర్థం ఏంటి? మీ అబ్బాయి అంటే అర్థం ఏంటి? మా అబ్బాయి అంటే నా కొడుకు. అదే నీ కొడుకు అంటే ఎలా కొడుకు, ఏ విధంగా కొడుకు అంటే ఏంటి? ఇప్పుడు ఓ భార్యని చేసుకున్నాను, ఆ భార్య ద్వారా కొడుకు జన్మించినాడు. అంటే అది నా ప్రమేయం అంటే నీలో నుంచి బీజం అంతే, సంథింగ్ వెళ్ళింది, షూర్ అది. దానివల్ల నీ కుమారుడు. ఓకే, అలాగే యేసుక్రీస్తు కూడా దేవుని వలన పుట్టాడు. వెరీ గుడ్. అండ్ వాడికి వస్తాం అనుకున్నా, సంతోషం. కాబట్టి దేవుని కుమారుడు. సరే, వెరీ గుడ్. నేనే మాట్లాడుతున్నాను. ఇప్పుడు నా కొడుకు పుట్టాడని మీరు అడిగారు కదా, నాకు భార్య చేసుకున్నాను, దేవునికి కూడా కొడుకు పుట్టాడు, యేసు కూడా పుట్టాడు అన్నారు. ఏ దేవునికి ఆడింది భార్య? మంచి ప్రశ్న. ఎవరున్నా అడగండి. అంతే కదా. ఇప్పుడు ఓకే ఆదాము దేవుని కుమారుడు అని మీరు నమ్ముతున్నారా?
మనం నమ్మేది వాక్యం చెప్తుంది. వాక్యం చెప్తుంది, అదే వాక్యం చెప్తుంది కదా. సత్యం. ఇప్పుడు ఆదాము గారు దేవునికి కుమారుడు అయితే ఎలా పుట్టాడు? ఆయనకు భార్య ఉందా? అంటే ఆయన స్వహస్తాలతో తయారు చేసినాడు కదా. ఏం తయారు చేశాడు? అంటే తయారు చేస్తే కుమారుడు అని చెప్పొచ్చా? ఎందుకు చెప్పకూడదు కదా, ఎందుకు చెప్పకూడదు కదా మాట ఇది అండర్స్టాండ్ కదా. మరి అలానే అయి ఉండొచ్చు కదా యేసుక్రీస్తు ప్రభుల వారి విషయంలో భార్య. నేను ఒక్క నిమిషం నేను ఏ యాంగిల్లో మాట్లాడుతున్నానంటే, భార్య అనే పాయింట్ వచ్చింది కాబట్టి భార్యనే ఎందుకు తీసుకోవాలి? భార్య ఉండాల్సిన అవసరం ఏముంది? భార్య లేకుండానే ఆదాము గారు కొడుకు అయినప్పుడు భార్య లేకుండా యేసు ప్రభు కొడుకు కాకూడదా అని చెప్తున్నా నేను, ఆ పాయింట్ ఆఫ్ వ్యూ. సరే ఒక్క మాట, భార్య లేకుండానే యేసు ప్రభు కొడుకు కావడానికి పాసిబిలిటీ ఎట్లుంది? మీరు అన్నట్టు ఆదామును మట్టితో చేసి నా కుమారుడు అన్నాడు. యేసు ప్రభువును ఏమి ఒక భార్య లేకుండా, ఒక స్త్రీ లేకుండా ఏమి పుట్టడానికి ఆస్కారం ఎక్కడ, పాసిబిలిటీ ఎక్కడుంది? ఏది స్త్రీ లేకుండా స్త్రీ అనే వ్యక్తి లేకుండా యేసు ప్రభు పుట్టడానికి ఎక్కడుంది అథారిటీ, పాసిబిలిటీ ఎక్కడుంది? అంటే మీరు ఏ పుట్టుక గురించి మాట్లాడుతున్నారు? మీరు శరీరం గురించి. ఇప్పుడు ఆదామును దేవుని కుమారుడు అన్నారు. అవును. ఏమి ఆదామును దేవుని కుమారుడు అన్నందుకు యేసు ప్రభువును కూడా అట్లే అనుకోవచ్చు కదా అన్నారు మీరు, అదేనా? అట్లే అనుకోవడానికి ఆదామును మట్టితో తయారు చేసినాడు యేసు ప్రభు. ఆదాము యొక్క శరీరాన్ని మాత్రమే మట్టితో దేవుడు తయారు చేశాడు. ఓకే. అలా తయారు చేసినటువంటి మట్టి దేహానికి తండ్రి కాదు దేవుడు. అందులో ఆ మట్టి దేహంలో తనలో నుండి వచ్చినటువంటి ఆత్మకు దేవుడు తండ్రి. డెప్త్ గా పోతే నాకు అర్థమైంది ఇప్పుడు. సరే చెప్పు. అంతేనా కదా బైబిల్ చెప్పినటువంటిది? ఇది మట్టికి కాదు దేవుడు తండ్రి. ఆ మట్టిలో దేవునిలో నుండి వచ్చిన ఆత్మ ఏదైతే ఉందో ఆ ఆత్మ దేవునిలో నుండి వచ్చింది కాబట్టి ఆ ఆత్మకు తండ్రి దేవుడు. ఇప్పుడు అక్కడ భార్య ఉండాల్సిన అవసరం ఏముంది? అదే విధంగా తనలో నుండి వచ్చినటువంటి ఆత్మ, తనలోని భాగమే యేసుక్రీస్తు ప్రభులు వారు. తనలో నుండే వచ్చినటువంటి ఆత్మ యేసుక్రీస్తు ప్రభులు వారు అనేది నేను చెప్పే విషయం. తనలో నుంచి అంటే ఒక్క నిమిషం బావా, తనలో నుంచి అంటే ఎట్లా వచ్చినాడు? ఇప్పుడు ఆదాము గురించి క్లారిటీ వచ్చింది. తనలో నుంచి యేసు ప్రభు ఎట్లా వచ్చినాడు? తనలో నుండి ఎట్లొచ్చాడు అని అంటే, ఇప్పుడు ఆదాము యొక్క ఆత్మ ఎట్లొచ్చింది? ఆదాము చెప్పేశారు మీరు. ఆదామును నరుడు, సరే జీవవాయువును ఊదింటే జీవాత్మ అయినాడు, ఆ ఆత్మకే దేవుడు అని అంటున్నావు నువ్వు. నా క్లారిటీ అదేనా? యేసు ప్రభు మళ్ళీ అట్లా వచ్చినాడు? అట్లాగా తెచ్చింది యేసు ప్రభు. ఎట్లొచ్చిండు మరి? చెప్పండి, ఎట్లొచ్చిండో చెప్పండి మరి, నేను నేర్చుకుంటాగా. అవును, ఎట్లొచ్చినాడు? ఇప్పుడు ఆదాముకి యేసు ప్రభుకు డిఫరెన్సెస్ ఉన్నాయి కదా. ఇప్పుడు ఆది సంభూతుడు అని బైబిల్ చెప్పింది. ఆదిలో సంభవించిన వాడు లేదా ఫస్ట్ బోర్న్ పుట్టాడు, ఫస్ట్ పుట్టాడు అని చెప్పేసి యేసుక్రీస్తు ప్రభువుల గురించి మాట్లాడుతుంది. పుట్టాడు అని అన్నప్పుడు నిర్మింపబడలేదు. నిర్మింపబడటం వేరు, పుట్టడం వేరు. పుట్టాడు అని అన్నప్పుడు ఎవరిలో నుండి పుట్టే అవకాశం ఉంటుంది? ఖచ్చితంగా దేవునిలోని భాగమే. ఎందుకంటే దేవుని కుమారుడు అని మనకు పదే చెప్పాడు కాబట్టి దేవునిలో నుండి పుట్టాడు, ఆదిలో పుట్టాడు. ఎక్కడి నుంచి పుట్టాడు? దేవునిలో నుంచి పుట్టాడు అనే విషయం దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు మనం. చెప్పని అయిపోయింది. లూకాసు మీరు చెప్పబడిన మాట కొలస్సీ పత్రికలో ఆది సంభూతుడు ఆయను, అదే పదము కింద ఇంకొక సందర్భంలో కూడా చెప్తున్నాను. ఆ మాట నేను చెప్తున్నాను. వెరీ గుడ్. ఎందుకంటే మనం వాక్యం లేకుండా మాట్లాడకూడదు. 18 వచ్చిన కొలస్సీ 1:18. కొలస్సీ 1:18 సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు, ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము ఆయన ఆది అయ్యుండి మృతులలో నుండి లేచుటలో ఆది సంభూతుడాయను. ఇప్పుడు మీరేమన్నారంటే ఆది సంభూతుడు అంటే మొదట పుట్టినవాడు అన్నారు. అది మొదట చెప్పబడిన మాట పైన కానీ అదే మాట 18 ఏమంటున్నాడు? మృతులలో నుండి లేచుటలో ఆది సంభూతుడాయను అంటే మళ్ళీ పుట్టినాడని అర్థమా? మృతులలో నుండి లేచుటలో ఆది సంభూతుడు అంటే
ఆది సంభూతుడు అనేటువంటి మాట అంటే ఆయన మరలా పుట్టాడని అర్థమా? మృతుల్లో ఆయన మృతి పొంది మళ్ళీ పుట్టాడని చెప్పనా? చెప్పండి. 15వ అధ్యాయం 1వ అధ్యాయం 15వ వచనం. యేసుక్రీస్తు ప్రభుల వారు అదే కొలొస్సే. కొలొస్సే. యేసుక్రీస్తు ప్రభుల వారు మనుషులందరికంటే ముందుగా, సృష్టి కంటే ముందుగా పుట్టినవాడు అని తెలియచేసేటటువంటి ఆది సంభూతుడు, పైన ఉన్నటువంటి ఆది సంభూతుడు. తర్వాత 18వ వచనంలో ఉన్న ఆది సంభూతుడు ఏంటంటే మనుషులందరికంటే ముందు పునరుద్ధానుడయ్యాడు లేదా తిరిగి లేపబడినాడు అనే విషయాన్ని చెప్పేటటువంటి ఆది సంభూతుడు. ఈ బాప్తిస్మంలో కూడా మనం ఏం జరుగుతున్నాం? దాన్ని పుట్టుక అని అంటున్నాం. అంటే పాత జీవితాన్ని చంపేసి కొత్త జీవితం స్టార్ట్ చేయటం. అది ఎక్కడి నుంచి వచ్చింది? యేసుక్రీస్తు మరణ పునరుద్ధానం. అంటే యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేవటం కూడా దాన్ని కూడా పుట్టుకనే సంబోధించాడు. అదొక పుట్టుక. కానీ సృష్టి, సర్వ సృష్టికి అని అన్నాడు చూడండి 15వ వచనంలో. ఆయన వినండి, పూర్తి వినండి. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి అన్నాడు. సర్వ సృష్టికి అని అన్నాడు. సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు అన్నాడు. ముందు ఉన్నటువంటి ఆది సంభూతుడు వేరు, కిందున్న ఆది సంభూతుడు వేరు. ముందున్న ఆది సంభూతుడు సర్వ సృష్టికి అని నీటిగానే చెప్పాడు. దానికి ముందు సంభవించిన వాడు ఫస్ట్ బోర్న్ అన్నాడు. తర్వాత చనిపోయి తిరిగి లేవటంలో కూడా అందరికంటే ముందు తిరిగి లేచాడు అనే విషయాన్ని కింద ఉన్నటువంటి వచనం చెప్తున్నాడు. దాన్ని కూడా పుట్టుకనే, చనిపోయి తిరిగి లేవటం దాన్ని పుట్టుకగానే యేసుక్రీస్తు బైబిల్ చెప్పింది. అది రిఫరెన్స్ చూపిస్తా, మీరు కాదంటే కుదరదు. నేను రిఫరెన్స్ చూపిస్తా, కాదంటే కుదరదు. ఇప్పుడు పైన చెప్పబడింది పుట్టుకతోనే పోల్చినారు. ఓకే, కింద మృతుల నుండి లేవటం కూడా పుట్టుకతోనే పోల్చినారు. అంతే. అంటే మృతుల నుండి లేచిన తర్వాత నిజంగా పుట్టాడని కాదు, ఆయన తిరిగి లేచేటువంటి దానికి వాడబడిన పదమే పుట్టుక అన్నాడు. తర్వాత ప్రారంభంలో కూడా ఆది సంభూతుడు అంటే పుట్టినాడు అంటే నిజంగా పుట్టినాడు అని కాదు, సంభవించడము జన్మించడము చాలా తేడా ఉంది. ఆది సంభూతుడు అంటే మీరేమన్నారు? సంభవించిన వాడు అన్నారు. సంభవించిన వానికి జన్మించిన వానికి చాలా తేడా ఉంది. ఇంకొకటి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఒకవేళ చనిపోయిన ఒక వ్యక్తి మరణావస్థలో పోయిన తర్వాత తిరిగి బ్రతికినాడంటే ఏమంటారంటే నేను మళ్ళీ చచ్చి బ్రతికినా అంటాడు. పుట్టినా నేను మళ్ళీ పునర్జన్మ నాకు వచ్చింది అంటాడు. అంటే దాని అర్థం ఏంది? మళ్ళీ నిజంగా పుట్టినాడని కాదు, అక్కడ భావాన్ని మనం అర్థం చేసుకోవాలి. అక్కడ ఆది సంభూతుడు అని అంటే ఆదిలోనే ఉన్నవాడు అని అర్థం. ఆది సంభూతుడు అని కింద మృతులో నుండి లేచినాడు అని అంటే ఆయన తిరిగి లేచి పునరుద్ధానుడైనటువంటి మాటకు ఆ మాట చెప్పబడింది. అంత మాత్రాన ఆయన పుట్టినాడని కాదు. భూలోకంలో మరియమ్మకు పుట్టినాడు కానీ పరలోకములో ఆయన తండ్రికి పుట్టలేదు, ఆయన దేవుడు. ఇప్పుడు చూడండి, ఇంకొకటన్నా, ఆదాము దేవుని కుమారుడు అని మనం చెప్తున్నాం కదా. ఎట్లా దేవుని కుమారుడు అంటున్నాం అంటే ఆత్మ ద్వారానే దేవుని కుమారుడు అని పిలువబడ్డాడు. ఆత్మ ద్వారానే దేవుని కుమారుడు అని పిలువబడ్డాడు. అదే సెన్స్లోనే యేసుక్రీస్తును గురించి కూడా ఈ భూలోకంలో పరలోకం నుండి దేవుని నుండి పంపబడ్డాడు అని చెప్పడానికి ఒక డెప్త్తో కూడినటువంటి పదం, లోతైన పదాన్ని దేవుని కుమారుడు అనేటువంటి ఆ మాట అదే పూడ్చగలదు. అందుకొరకు దేవుని కుమారుడు అనేటువంటి మాట అక్కడ వాడబడింది. ఆయన దేవుడే, దేవుని వద్ద ఉన్నవాడే కానీ ఈ లోకానికి దేవుని కుమారుని దిగొచ్చినాడు. అది మనం మిస్ కాగలదు. మీరు ఎప్పుడైనా చూడండి, దేవుని కుమారునిగా అని చెప్పబడింది. ఈ భూలోకంలో దేవుని కుమారునిగా పిలువబడ్డాడు కానీ పరలోకంలో దేవుని కుమారుడు కాడు. ఆయన దేవుడు. ఎన్ని లేఖనాలు కావాలో. ఇప్పుడు మీరు చెప్పినటువంటి మాటల ప్రకారంగా క్వశ్చన్స్ అడగాలంటే ప్రతి మాటకు చాలా క్వశ్చన్స్ వస్తున్నాయి. కానీ ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు దేవునికి కుమారుడు కాదు, దేవునికి పుట్టలేదు అని అన్నారు. అదే పరలోకంలో దేవునికి పుట్టలేదు అంటే దేవునికి పుట్టలేదు అని అన్నప్పుడు ఆ దేవుడు ఎలా ఉన్నాడు, పుట్టకుండా ఈయన ఎలా ఉన్నాడు అనేది ఒకసారి చెప్తారా? సరే, ఎలా ఉన్నాడు అనేటువంటి ఆ మాటలో మనం ఆదికాండం 1వ అధ్యాయంలోనే మనకు స్పష్టం చేస్తాం. మీరు చెప్పిన నాకు అర్థమైంది. మ్యాటర్ ఏంటంటే ఆది నుండే ఉన్నాడు బ్రదర్. ఎప్పుడు ఆది అన్నప్పుడు అంటే అసలు ఎలోహిం అనేటువంటి ఆ పదం. ఇప్పుడు ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనంలో ఆది యందు దేవుడు అన్నాడు. అంటే ఒక మాట అన్న, మీ మాట
ఇప్పుడు దేవునికి యేసుక్రీస్తుకి ఎటువంటి రిలేషన్ లేదైతే ఎందుకు లేదు? వాళ్ళు ఏకమై ఉన్నారు కదా, ఆహా. వాళ్ళు ఏకమై ఉన్నారు. ఈయన ఇప్పుడు దేవుని కుమారుడు అని అంటే ఒక రిలేషన్ మెయింటైన్ అవుతుంది కదా. దేవుని కుమారుడు ఈ అంటే భూలోకంలో దేవుని కుమారుడే ఈ భూలోకం. అదే పరలోకంలో నేనేమంటున్నానంటే పరలోకంలో ఇప్పుడు దేవుని కుమారుడు అని అంటే ఒక రిలేషన్ మెయింటైన్ అవుతుంది. ఇప్పుడు పరలోకంలో దేవుని కుమారుడు కాదు అని అన్నప్పుడు ఇతని నుండి ఇతను పుట్టటం గాని, ఇతని వల్ల ఇతను బ్రతకటం గాని, జీవించటం గాని, ఉనికిలో ఉండటం గాని ఇలాంటివి ఏవి లేకుండా తనంతట తానుగా ఉన్నవాడు. స్వయంభవుడు, ఆయన స్వయంభవుడు. ఓకే 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 అదే నేను యేసుక్రీస్తు ప్రభుల వారు స్వయంభవుడే, తండ్రి అయిన దేవుడు స్వయంభవుడే, పరిశుద్ధాత్మ దేవుడు స్వయంభవుడు. వినండి వినండి వినండి. ఇప్పుడు ఈయన స్వయంభవుడే అన్నప్పుడు తనంతట తానుగా ఉన్నవాడు ఈయన, తనంతట తాను ఉన్నవాడు ఈయన అన్నప్పుడు వీళ్ళిద్దరి మధ్య రిలేషన్ ఏముంది? వాళ్ళు ఏకముగా ఉండడంలో రిలేషన్. వాళ్ళు నేను తండ్రిను ఏకమై ఉన్నాము అని చెప్పడమే రిలేషన్. అంటే ఏకం అంటే ఏంటి? ఆ ఏకం అనేటువంటి పదాన్ని దాన్ని అర్థం చేసుకోవడానికి ఖచ్చితంగా ఆత్మీయ పరిపక్వత కావాలా? నేను ఇంకొక చెప్పండి, అర్థం అవుతుందా లేదా తర్వాత సంగతి, ఫస్ట్ మీరు చెప్పండి. నేను చెప్తానా? ఎఫెసు పత్రిక 5వ అధ్యాయంలో కూడా భార్యను గురించి, భర్తను గురించి చెబుతూ సంఘానికి తర్వాత క్రీస్తుకున్న సంబంధాన్ని పోలుస్తూ కింద ఏమన్నాడంటే ఈ మర్మము గొప్పది అన్నాడు. ఈ మర్మము గొప్పది అంటే ఆ మర్మం ఎవరికి అర్థమవుతుంది? ఆ మర్మం ఎవరికి అర్థమవుతుంది అంటే ఆధ్యాత్మిక పరిపక్వత కలిగి పరిపూర్ణత కలిగినటువంటి దేవుని పిల్లలకి ఆ మర్మం అర్థమవుతుంది. మనం అసంపూర్ణంగా ఉన్నా, పరిపూర్ణతలోనికి రాకపోయినా, ఆధ్యాత్మిక దృక్కోణం మనలో లేకపోయినా అనేకమైన ప్రశ్నలు ఉద్భవిస్తాయి, అనేక ప్రశ్నలు వేయొచ్చు. అంటే ఇప్పుడు నేను తండ్రి వలన జీవించుచున్నాను అని యేసుప్రభు చెప్పినవి నిజం కాదంటారా, లేకపోతే అది శాశ్వతం కాదంటారా? నేను తండ్రి వలన జీవించుచున్నాను అని చెప్పిన మాట కానివ్వండి. చూపించి మాట్లాడండి. యోహాను సువార్త 6వ అధ్యాయము 57 లేదు 6:57. ఓకే. జీవము గల తండ్రి నన్ను పంపెను గనుక నేను తండ్రి మూలముగా జీవించుచున్నట్టే నన్ను తినువాడును నా మూలముగా జీవించును అన్నాడు. సో ఇక్కడ నేను తండ్రి మూలముగా జీవించుచున్నాను అని అంటున్నాడు. ఇది శాశ్వతమైన మాట కాదా? ఈ భూలోకానికి సంబంధించిన మాట. శరీరధారిగా యేసుప్రభు ఉన్నాడు గనక యేసుప్రభు ఈ భూలోకానికి మాత్రమే సంబంధించిన మాట. ఇంకోటనా ఇందాక బ్రదర్ కూడా ఏమన్నా అంటే తండ్రి గొప్పవాడు, నా తండ్రి నాకంటే గొప్పవాడు అనే మాట చెప్పబడింది. అది ఎప్పుడు ఏ స్టేటస్ లో చెప్పినాడు? ఈ భూలోకములో ఉన్నప్పుడు మాత్రమే చెప్పబడినటువంటి మాట. ఎందుకంటే పరలోకములో ఆయన దేవునితో సమానుడు. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 5 నుంచి కింది వచనాల్లో దేవునితో ఆయన సమానుడు గాని ఆ సమానత్వాన్ని విడిచిపెట్టి దాసుని స్వరూపం ధరించుకొని భూలోకానికి వచ్చినాడు గనుక ఆయన వలన నేను జీవించుచున్నాను, తండ్రి వలన జీవించుచున్నాను అంటే అది ఈ భూలోకానికి సంబంధించిన మాటనే. వెరీ గుడ్ వెరీ గుడ్. ఇంకోటనా ఒక మాట. ఇప్పుడు ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు భూలోకంలో ఉన్నప్పుడు నా తండ్రి నాకంటే గొప్పవాడు అనే మాట కానివ్వండి, ఇప్పుడు జీవించుచున్నాననే మాట కానివ్వండి, నా అంతటి నేను ఏమీ చేయలేను అనేటటువంటి మాట కానివ్వండి, ఇవన్నీ కూడా భూలోకంలో ఉన్నప్పుడు మాట్లాడినటువంటి మాటలు కాబట్టి వీటికి విలువ లేదంటారా? వినండి పూర్తి వినండి. వీటిని నిజమని, ఈ మాటలే శాశ్వతమని, ఈ మాటలే నిజమని, ఈ మాటలే శాశ్వతమని నమ్మితే నిత్యజీవం రాదంటారా? ఇది అయిపోతే ఇంకొక మాట దీనికి జోడించాలా. అంతటితోనే మన ఉద్దేశం ఇన్కంప్లీట్. ఇంకొక వచనం దీనికి జోడించి ఆలోచన చేయాలి, అప్పుడు కంప్లీట్ అవుతుంది. ఏది అది చెప్పండి. ఏబడి పత్రిక చూడండి 1వ అధ్యాయం 3-4 వచనాలు. ఎబ్రీ పత్రిక 3-4 వచనాలు. 1వ అధ్యాయం 3-4 వచనాలు చదువుతున్నాను చూడండి. ఆయన
దేవుని మహిమ యొక్క తేజస్సును ఆయన తత్వం యొక్క మూర్తిమంతమై ఉండి తన మహత్తుగల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయములో శుద్ధీకరణము తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామము పొందెనో వారి కంటే అంత శ్రేష్ఠుడై, ఇప్పుడు చూడండి, ఉన్నత లోకమందు మహామహుడవు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండెను. మహామహుడవు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండెను అంటే యోహాను సువార్త 17వ అధ్యాయం 3వ వచనంలో తండ్రి, 4వ వచనంలో తండ్రి, లోకం పుట్టక మునుపు నాకు ఏ మహిమ ఉండనో ఆ మహిమతో నన్ను మహిమపరచుము అన్నాడు. అంటే లోకం పుట్టక ముందు ఏ మహిమ ఆయనకు ఉందో మృతుల నుండి ఆయన తిరిగి లేచిన తర్వాత తండ్రి కుడి పార్శ్వమున ఆయన కూర్చుండను అనేటువంటి మాట పూర్వ వైభవం, పూర్వ మహిమ ఏదైతే ఉందో కుమారుడైనటువంటి ఆ దేవునికి యేసు ప్రభు పూర్వ మహిమ వచ్చేసింది. అంటే భూలోకంలో ఉన్నప్పుడు మాత్రమే నేను ఆయన ఏం చెప్పిన ఇందాక మీరు చెప్పినటువంటి మాటలు ఉన్నాయి కదా, నా తండ్రి నాకంటే గొప్పవాడు అనబడిన మాట కానీ, నేను నా తండ్రి వల్ల జీవించున్నాను చెప్పబడిన మాట కానీ, ఆయన ఎప్పుడైతే భూలోకంలో వరకు మాత్రమే జీవించినాడో అంతవరకే సంబంధం. మృతులో నుండి లేచిన తర్వాత తిరిగి ఆయన మహిమలోనికి వెళ్ళిపోయినాడు, దేవుడు అయిపోయినాడు. అయిపోయా. పూర్వకాలం నుండి ఏదైతే లోకం పుట్టకుండా భయం ఉందో దాంట్లోకి ఆయన వచ్చేసినాడు. కాబట్టి ఇప్పుడు దేవుని కుమారుడు అనేది శాశ్వతమా, దేవుడు అనేది శాశ్వతమా? దేవుడు అనేది శాశ్వతం. సో ఇప్పుడు విను 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 దేవుడు అనేది శాశ్వతం. దేవుడు అనేది శాశ్వతం అన్నప్పుడు పరిశుద్ధాత్ముడు శాశ్వతమైన దాన్నే నమ్మితే నిత్యజీవం వస్తుంది అని చెప్పకుండా దేవుని కుమారుడుగా నమ్మితేనే నిత్యజీవం వస్తుంది, దేవుని కుమారుడుగా నమ్మితేనే మీలో దేవుడు ఉంటాడు, మీరు దేవునిలో ఉంటాడు, దేవుని కుమారుడని నమ్మితేనే ఈ లోకాన్ని జయిస్తాడు అని చెప్పేసి పరిశుద్ధాత్ముడు అపోస్తలుల ద్వారా ఎందుకు పలికించినట్టు అనేటటువంటిది ఒకటో క్వశ్చన్. రెండోది ఏంటంటే ఇప్పుడు మీరు దీన్ని చూపించారు కాబట్టి మీరు యేసుక్రీస్తు ప్రభుల వారు ఏదైతే వదిలేసి వచ్చారో మరలా అదే పొందుకున్నాడు అని మీరు అన్నారు. మరి అదే దీన్ని బట్టి చెప్పారు మీరు. సో దాన్ని బట్టి నేను అదే వాక్యాన్ని బట్టి మరలా యేసుక్రీస్తు ప్రభుల వారు భూలోకం నుంచి వెళ్ళిన తర్వాత హెచ్చింపబడినట్లుగా రాయబడి ఉంది బైబిల్లో. ఇప్పుడు 2వ అధ్యాయం కానివ్వండి, ఎఫెసీ పత్రికలో 1వ అధ్యాయం కానివ్వండి, దేవుడు హెచ్చించాడు అని రాయబడింది. ఇప్పుడు తన స్థానంలో తన వెళ్ళిపోతే దేవుడు అనే ఆయన ఇతన్ని హెచ్చించాల్సిన పని ఏముంది అని అంటున్నా నేను. హెచ్చించాల్సిన అవసరం ఏముంది? ఆ మాట చదవండి, ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక. క్లియర్ చదివితే మనకు క్లారిటీ ఉంటుంది. 1వ అధ్యాయము 20 నుంచి 21 చదవండి. ఆయన అంటే ఇక్కడ ఆయన అంటే దేవుడు ఆ బలాతిశయము చేత క్రీస్తును మృతులలో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటేను, అధికారము కంటేను, శక్తి కంటేను, ప్రభుత్వము కంటేను ఈ యుగమునందు మాత్రమే గాక రాబో యుగమునందును పేరు పొందిన ప్రతి నామము కంటేను ఎంతో హెచ్చుగా పరలోకమునందు ఆయనను తన కుడి పార్శ్వమున కూర్చుండబెట్టుకుని ఉన్నాడు. ఇది హెచ్చుగా పరలోకమందు ఆయనను హెచ్చించాల్సిన అవసరం ఏముంది? ఆయన యథాస్థానానికి పోతే ఇది మళ్ళీ దీంతో పాటు మీకు ఆల్రెడీ తెలిసిందే ఫిలిప్పీ పత్రికలో ఉన్నటువంటిది 2వ అధ్యాయం, అది కూడా 2వ అధ్యాయము 11వ వచనం. ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకొనున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పై నామమును ఆయనకు అనుగ్రహించెను అని అన్నాడు. ప్రతి నామము కన్నా ఎందుకు అన్నాడు? అది కాదు, వినే విషయం ఏంటంటే ఆయన ఆల్రెడీ వదిలేసి వచ్చిన స్థానంలోనికి వెళ్తే హెచ్చించాల్సిన అవసరం ఏముంది? హెచ్చించాడు అనే మాట రాయాల్సిన అవసరం ఏముంది? మీరు అయిపోయిందన్నా చెప్పు. ఇప్పుడు ఎందుకు ఆ మాట వాడబడాల్సి వచ్చింది అంటే మీరు ఆ పాయింట్ వాస్తవమే, దేవుడు హెచ్చించినాడు అనేటువంటి మాట వాస్తవము. అయితే మరలా నేను యోహాను 17వ అధ్యాయం 4వ వచనానికి పోతున్న ప్రేమన్నదంటే నాకు లోకం పుట్టక మునుపు ఏ మహిమ ఉండనో ఆ మహిమతో నన్ను మహిమపరచుము అన్నాడు. అంటే ఈ భూలోకములో ఆయన యొక్క పని ఏదైతే ఉందో తిరిగి మృతులలో నుండి తిరిగి లేచేంత వరకు కూడా సంపూర్ణం కాలే. 3వ రోజున తిరిగి లేచేంత వరకు, అందుకే తండ్రి లేపి అన్నాడు. మృతులలో నుండి తండ్రి లేపి ఆయనను అధికముగా హెచ్చించి, అంటే ఆయన 3వ దినమున తిరిగి లేచేంత వరకు కూడా తండ్రి అయినటువంటి దేవుడు అప్పుడు ఆయనను హెచ్చించాడు. అంటే ఇక్కడ పరలోకంలో హెచ్చించినాడని కాదు, ఈ భూలోకంలో ఆయన మృతుల నుండి లేచినప్పుడు లేవడమే హెచ్చించడం అని భావం. దేవుడు అక్కడ అలా లేదు కదా. నేను చెప్తాను. ఇప్పుడు
అదే చెప్పినాడన్న. ఇప్పుడు ఇందాక మనం చదివినటువంటి ఎఫెసీ పత్రికలో క్లియర్ గా చెప్పినాడు. మరొకసారి చూడండి, 1వ అధ్యాయంలో ఇందాక చదివిన మాట మళ్ళీ 21 మధ్య భాగం చూడండి. 21 మధ్య భాగం. ఈ యుగమునందు మాత్రమే గాక రాబో యుగమునందును పేరు పొందిన ప్రతి నామము కంటేను ఎంతో హెచ్చుగా పరలోకమునందు ఆయనను కుడి పార్శ్వమున కూర్చుండబెట్టి ఉన్నాడు. మరి పరలోకంలో హెచ్చించాడని చెప్తుంటే మీరు భూలోకంలో పరలోకమందు కూర్చుండబెట్టి ఉన్నాడు. మరి అదే కదా పరలోకంలో హెచ్చించాడు అని చెప్తుంటే మీరు భూలోకంలోనే అని అంటారు. ఈ భూలోకంలో ఆయనను హెచ్చించిన మాట ఏది? హెచ్చించడము అంటే పునరుద్ధానము, ఆయనను మృతుల నుండి లేపడమే హెచ్చించడం అని ఎక్కడుంది? ఇది అదే చెప్తున్నాము కదన్నా. ఇప్పుడు అలా లేదు కదా అక్కడ. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం చెప్పింది అదే. ఒక మాట అట్లా కాకుండా ఒక చిన్న మాట ఒక మాట చెప్పండి అట్లా లేకపోతే సరే ఇప్పుడు సరే మీరు అలా అనుకుంటే నా ప్రాణము పెట్టుటకు నాకు అధికారం కలదు, దానిని తిరిగి తీసుకున్నటకు నాకు అధికారం కలదు. తండ్రి వల్ల దాన్ని పొందింది అంటాడు. ఎందుకంటే వాక్యంలో ఉంది. ఎన్ని రిఫరెన్స్ చెప్పినా కూడా అది భూలోకానికి సంబంధించినటువంటి మాట. దేవుడు ఆయన హెచ్చించాడు అంటే ఆయన పునరుద్ధానానికి సంబంధించిన మాట. మృతుల నుండి లేపడమే సివిలైజేషన్ ఒకసారి తీసుకోవడం. మీరు ఆగండి ప్యానిక్ అవ్వద్దు, ఉండండి, ప్రశాంతంగానే మాట్లాడుతున్నారు. యూదుల విధానాన్ని బట్టి ఆయన మాట్లాడుతున్నాడు. ఇప్పుడు మీరు ఆల్రెడీ ఒక మాట, ఇప్పుడు భూలోకంలో అన్నా ఇప్పుడు వాళ్ళు మాట్లాడుతున్నంత మాత్రాన అబద్ధం నిజం అవ్వదు, మనం గట్టిగా మాట్లాడినంత మాత్రాన నిజం అబద్ధం అవ్వదు. టెన్షన్ ఎందుకు? ఏం కాదు, లేఖనాలు పరిశోధించాలి. కూర్చో, నువ్వు నేర్చుకుందువు. తెలుసుకున్నా కూర్చో. అధికంగా హెచ్చించాడు వాస్తవమే, కానీ ఈ భూలోకంలో ఆయన ఉన్నటువంటి సందర్భంలో ఆయన పునరుద్ధానము చెందేంత వరకు కూడా ఆయన పని సమాప్తం కాలే. తండ్రి ద్వారా ఆయన పొందుకుంటున్న జీవము, తండ్రి ద్వారా ఆయనకు అనుగ్రహించబడినటువంటి అధికారము, ఆయన పునరుద్ధానము చెందేంత వరకు కూడా అది కంటిన్యూ అవుతా వస్తుంది. లేఖనం అదే స్పష్టం చేస్తుంది, కంటిన్యూ అవుతా వచ్చింది అన్న. కనుక ఆయన మృతుల నుండి లేపబడ్డాడనేటువంటి మాటకు దేవుడు ఆయన్ని హెచ్చించాడు అంటే, దీని నేను ఒక ప్రశ్న అడుగుతా, దేవుడు ఆయన్ని హెచ్చించాడు అంటే అంతకు ముందు ఆయన తగ్గి ఉన్నాడని అర్థమా? నేను ఒక క్వశ్చన్ దీనికి చెప్పనా? దేవుడు ఆయన హెచ్చించాడు అంటే అంతకుముందు ఆయన ఘనత లేదా? హెచ్చించడం అంటే ఘనపరచడం, హెచ్చించడం అంటే మహిమపరచడం. అంతకుముందు ఆయన ఘనత లేదా? అంతకుముందు హెచ్చింపు లేదా? అప్పుడే హెచ్చించినాడా? అప్పుడు హెచ్చించాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇప్పుడు కొంచెం నేను అది తీసుకొస్తే మీరు అందరు దూరు తిరిగి నేను తండ్రి వలన పొంది తినే అని అనడానికి ఎందుకు అన్నాడో అది మీకు అర్థం కాలేదు. ఒకటి ఎవరికి చెప్పేది నువ్వు చెప్పండి. ఇప్పుడు ఆ పదం వాడినందుకు ఓహో అంతా ఆయన మీద దుబ్బేసినాడు, ఈయనది ఏం లేదా అంటున్నారు. అయితే దేవుడు డైరెక్ట్ నేనే దేవుణ్ణి అని చెప్తే వచ్చే లాభం ఏముంది? ఇప్పుడు యేసు ప్రభువు మీరు అన్నట్టు నేను తండ్రి మీద దొబ్బుతున్నాడు కాబట్టి ఈయనది ఏం అంత తండ్రే ఈయనది ఉత్తది అని మీరు అనుకుంటున్నారు. కానీ నేనే దేవుణ్ణి అని చెప్పగలడు ఆయన. కానీ యూదుల విధానం మీకు అర్థం కాలే ఏమి? దాన్ని పట్టుకొని
మీరు కుమారుడు అన్నారు కాబట్టి కుమారుడే అంటున్నారు. ఎందుకు చెప్పలేదు ఆ మాట? తండ్రి మీద నెట్టుతున్నాడు. ఆ విషయం ఆలోచించండి ఒకసారి. మీరే చెప్పండి అది. చెప్తాను నేను చెప్తాను. మీరే చెప్పండి మరి. నువ్వు చెప్పాయా చాలుగా అన్నా, దేవుని ఇప్పుడు వాస్తవంగా యూదుల సాంప్రదాయం ప్రకారంగా యెహోవా దేవుణ్ణి తప్ప వాళ్ళు ఎవరైతే ఏ దేవుని అనుసరిస్తున్నారో ఆ దేవుణ్ణి తప్ప ఇంకొక దేవుడు అంటే వాళ్ళు ఒప్పుకోరు. అద్వితీయుడు అని చెప్పడం మాట కూడా అదే. యేసు ప్రభు ఏం చెప్తున్నాడు అన్న, దేవుని కుమారుడు దేవుని డైరెక్ట్ ఎందుకు చెప్పలేదు అంటే అది కారణం. దేవుడు అని చెప్తే వాళ్ళు ఆటోమేటిక్ గా ముందే ఆయనను ఇది చేస్తారని తెలుసు ఆయన. కానీ ఎప్పుడైతే ఆయన 5:18 యోహాను సువార్త 5:18 తర్వాత 10వ అధ్యాయంలో కూడా క్లియర్ గా చెప్పినాడు, ఆయన దేవుని కుమారుడు అని చెప్పబడినా కూడా యూదులు ఏం అర్థం చేసుకున్నారంటే ఈయన దేవునితో తను సమానుడిగా చేసుకున్నాను అని యూదులు అర్థం చేసుకున్నారు. దాని భావం ఏంటంటే దేవుడు అనకుండా దేవుని కుమారుడు అని చెప్పడంలో ఎక్స్ప్రెషన్ ఏంటంటే దేవుడు అని. కాబట్టి యూదులకు అర్థమైంది, ఆ భాష వాళ్ళకి తెలుసు కాబట్టి యూదులకు అర్థమైంది దేవుడు అన్న దేవుని కుమారుడు అన్న కూడా దేవుడే. అది కూడా రాళ్లతో కొట్టి చంపాలనుకున్నాడు. ఇప్పుడు మీరు అంటున్నటువంటి మాట రైట్ అయితే, ఒక మాట అన్న అంటున్న మాట రైట్ అయితే, దేవుడు అన్న దేవుని కుమారుడు అన్న రెండు ఈక్వలే అని చెప్పేసి అనేది ఒకవేళ రైట్ అయితే, రైటే అనుకుంటే, ఇప్పుడు మనం కూడా దేవుని కుమారులు అని పిలువబడుతున్నాం. ఇప్పుడు మనం కూడా దేవుళ్ళమేనా? ఒక మాట చెప్తాను. ఆ మాటను బట్టి అన్న నేను చెప్పిన సరే అన్న మాట్లాడి ఏదో మాట్లాడుతున్నాడు కదా, మాట్లాడతావా? మాట్లాడలేదు. నా విషయం ఒకటేనా? చెప్పండి. ఇప్పుడు నీకు కుమారులు ఉన్నారా? ఉన్నారు. మరి నీ కొడుకు నీ గోత్రమే పెట్టావా వేరే గోత్రం పెట్టావా? నా గోత్రమే పెడతా. ఇప్పుడు నీ ఆస్తి వారసుడా లేకపోతే నీ కుమారుడు వారసుడు కాదా? నా కుమారుడు వారసుడు. అది కానీ నీ కుమారుడే కదా. ఇప్పుడు దేవుడి కుమారుడు అని యేసు ప్రభు ఇక్కడ ఒప్పుకొని చెప్తున్నాడు కదా. ఇప్పుడు నీకు ఆల్రెడీ అన్న ఏమన్నాడు, అక్కడ ఉన్న యూదులు ఇశ్రాయేల్ ప్రజలు వాళ్ళు ఒప్పుకోరు కాబట్టి తండ్రి మీద ప్రతి విషయంలో తండ్రి మీద అని చెప్పి నేను దేవుని కాదని ఒప్పుకున్నాను. ఇప్పుడు లాజిక్ ప్రకారంగా ఆలోచిస్తే ఇప్పుడు నీకున్న ఆస్తి ఒక ఎంతనన్నా ఉన్నది నీ కొడుకుదే కదా, కొడుకుదే కదా. నా కొడుకుది అని అంటే విను మూడు గడిగిన మంచి క్వశ్చన్ అయితే మంచిదే. ఇప్పుడు నా ఆస్తి నేను చచ్చిపోయిన తర్వాత గవర్నమెంట్ రూల్ ప్రకారంగా నా కుమారుడికి వెళ్తుంది. లేదా నేను నా కుమారుడికి ఇవ్వకుండా మొత్తం డొనేషన్ కోనో లేకపోతే వేరే దానికి ఇచ్చేసాను అనుకో, బతికుండగానే నేను రాసేసాను అనుకో, ఆ ఆస్తి మీద అతనికి హక్కు రాదు. వినండి. ఇలా డొనేషన్ చేసినటువంటి వాళ్ళు సమాజంలో ఇప్పటికీ చాలా మంది ఉన్నారు. సో అలా ఏదైతే డొనేషన్ చేస్తారో అది వాళ్ళ పిల్లలకు వర్తించదు. ఆ పిల్లలు ఏంటంటే సొంతంగా సంపాదించుకోవాలి. అయితే ఇప్పుడు మీరు అంటున్నటువంటి యాంగిల్ నాకు అర్థమైంది. ఇప్పుడు ఈ సర్వ సృష్టికి అధికారి దేవుడు. ఆ దేవుడు యేసుక్రీస్తుకు సర్వాధికారం ఇచ్చాడు అని అంటున్నారు. దాన్ని లాజికే, దాన్ని ఎవరు కాదనరు, దాన్ని నేను కాదనట్లేదు. దేవుడు తన సృష్టి మీద సర్వాధికారం యేసుక్రీస్తుకు ఇచ్చాడు. ఇవ్వలేదని నేను చెప్తే మీరు మాట్లాడవచ్చు. ఇచ్చాడు. ఇచ్చినప్పుడు 10 ఆజ్ఞల గురించి అపోస్తల కార్యంలో చదివితే ఒక్కొక్క చోట ఒక్కొక్క తిరిగి చెప్పబడుతుంది. ఒక చోట కొట్టివేసినట్టు కనబడుతుంది, ఒక చోట 10 ఆజ్ఞల గురించి చెప్పడం జరుగుతుంది. అంటే నువ్వు చెప్పిన తండ్రి సపోజ్ ఇప్పుడు నువ్వు అనాథాశ్రాలకు దానికి రాసిచ్చేసినావు అనుకో, నీ ఆస్తి అయిపోయింది. అంటే నేను అలా ఎందుకు చెప్పానంటే అడగండి మీరు కంటిన్యూ చేయండి. 10 ఆజ్ఞలు. ఈ 10 ఆజ్ఞలు ఎవరు అనుసరించలే. ఎవరు అనుసరించకపోయేసరికి పరిశుద్ధాత్మునిగా ఒక స్త్రీకి పుట్టాడు. అంటే దానిని అనుసరించడానికి అంటే పరిశుద్ధాత్మకు పుట్టాడా? పరిశుద్ధాత్మ ద్వారా క్లారిటీ ఉండాలి కదా. ఇవన్నీ వద్దు, నువ్వు యెహోవా దేవుడు అని నేను అంటున్నావు కదా. యెహోవా దేవుడు ఏమి ఇచ్చినాడు ఈ లోకానికి? 10 ఆజ్ఞలు ఇచ్చినాడు. మనుషులకు అంతేనా? ఈ 10 ఆజ్ఞలను మీరు అనుసరించి బ్రతకాలి అని చెప్పి చెప్పినాడు. దాన్ని దాటిన రోజు
రాళ్లతో కొట్టబడి చంపబడాలి. ఎవరిని? వాళ్ళ గుడారంలోనే యూదులు ఇశ్రాయేలులకి కొట్టి చంపేసినారు కదా. ఇప్పుడు 10 ఆజ్ఞలను ఇశ్రాయేలు ప్రజలే కాదు, ఈ లోకంలో ఎవరు కూడా నెరవేర్చలేదు. ఎవరు నెరవేర్చరా? ఆయన కాబట్టి మాట్లాడదు ఇంకా. కాబట్టి నేను దాన్ని వర్ణిస్తున్న మాట వినండి మాట్లాడు. నువ్వు కూడా మాట్లాడుతున్నావు కదా. ఇప్పుడు అపోస్తులైన ఎవరు? పౌలు గారు ఒక చోటనేమో ధర్మశాస్త్రమునకు అనుకూలంగా మాట్లాడుతున్నాడు, ఒక చోటనేమో ధర్మశాస్త్రమునకు విరోధంగా మాట్లాడుతున్నాడు. ఎవరు? అపోస్తులైన పౌలు విరోధంగా మాట్లాడుతున్నాడా? కొన్ని చోట్ల నువ్వు బాగా చదువు. విరోధంగా అంటే మాట్లాడుతున్నాడా? ధర్మశాస్త్రంలో పరిస్థితిని బట్టి యూదులుగా అది సిచ్యువేషన్ వేర్లే అన్న Situation. చెప్పే విధానం ఆయన రాలే అంతే విధానం రాలేదు. రాలేదు ఆయన ఆయన పాపం. అర్థం correct కానీ విధానం రాలేదు. రాలేదు. ఇప్పుడు 10 ఆజ్ఞలు అని చెప్పినాడు కదా, ఇప్పుడు మనం పాటిస్తున్న 10 ఆజ్ఞలు పాటిస్తున్నామా? జనరల్ అంటే అందరూ కరెక్ట్ అని కాదు, ఒక ఆజ్ఞ లేదు మరి, అది లేని దాన్నే నేను పాటిస్తున్నారు. చెప్తా, నేను చెప్పినటువంటి దానికి అర్థం లేదు. అన్న, ఒక మాట అన్నేమన్నాడు? ఒక మాట నా ఆస్తి నేను అనాథ ఆశ్రమానికి రాసి ఇచ్చేసినందుకో నా కుమారుడు అప్పుడు ఆస్తికి వారసుడు కాడు కదా, ఆ ఆస్తి ఉండదు కదా అంటున్నాడు. నేను దానికి అన్నకి ఏమంటున్నా అంటే, అన్న నువ్వు తీసుకున్న వర్షంలోనే 10 ఆజ్ఞలు యెహోవా దేవుడు ఇచ్చినాడు కదా, ఆ 10 ఆజ్ఞలు ఎవరు పాటించినప్పటికే కదా నువ్వు చెప్పినట్టనే పరిశుద్ధాత్మ ద్వారా ఆయన దిగి వచ్చినది. ఎవరు దిగొచ్చాడు? యేసు ప్రభు పుట్టినాడు మరియమ్మకు. పుట్టినాడు. అదే చెప్పండి. ఇప్పుడు పుట్టినాడు. ఆయన పుట్టిన తర్వాత కూడా నీకు ఎక్కడన్నా చూసుకో, మార్గము సత్యము జీవము నేనే, నా ద్వారా తప్పనే తండ్రి యొద్దకు. ఇప్పుడు మనము ప్రతి విషయానికి వీకాడ తండ్రి అని చెప్పుకుంటేనే సొంత జనులే సిలువేసి చంపినారు. తండ్రి అంటే దేవుడు అని చెప్పేటువంటి మాట. ఇప్పుడు అక్కడే నీకు అంత సమస్య. మీరు ఎక్కడైతే ముగించినారో అక్కడ నుంచి మనం స్టార్ట్ చేద్దాం. మీరు ఎక్కడ ముగించినారంటే దేవుని కుమారుడు, మనం కూడా దేవుని కుమారులమే కదా, మనం దేవుళ్ళం అవుతామా అనే మాట మీరు అక్కడ ముగించినారు. అక్కడ నుంచి కావాలా, అక్కడ నుంచి టాపిక్ మళ్ళీ ఇటువైపు వెళ్ళి అటువైపు ఇటు పోయింది. క్లారిటీ కాదు. సరే ఇప్పుడు అన్నా అంటే ఇట్లా మీరు అన్నా అనుకుంటే ఇప్పుడు మనం అనుకున్నట్టు ఏది జరగదు. జరిగేది కాదన్నా. జరగదు. వదిలి సోదరా, మీరు ఏదైతే అనుకుంటున్నారో మీరు అదే మీ మైండ్ లో పెట్టుకొని మాట్లాడితే గనక సత్యం ఎప్పటికీ బయటికి రాదు. సత్యాన్ని గ్రహించండి. మీరు ఏదైతే ఒక మాట ఏదైతే సరే, మీ అనుకుంటున్నారో ఉద్దేశం ఎందుకు అదే చెప్పండి? సత్యం అని మీరు ఎప్పటికీ మీ అనుకోవద్దు. ఉద్దేశం మీద ఒకటి కూడా రాలేంటున్నారు కదా ఆయన. ఆహా. మీకు అసలు ఏం ఇంకా తెలియాలని మేము అనుకుంటున్నాం. మీరు మీ ఉద్దేశం చెప్పండి. మీరు అంతే కదా? వాస్తవంగా చెప్తున్నానా, మీరు కేవలము దేవుని కుమారుడు అనే మాట మీద బేస్ అయినాడు తప్ప బైబిల్లో మీకు ఏమి తెలియదు. అదే నేను రాసి రాజముద్ర వేస్తాను. ఓకే 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 నేను రాజముద్ర వేస్తాను. అన్న నేనే రాజముద్ర ఏని. నో ప్రాబ్లం. కారణం ఏంటంటే మీరు ఈ సబ్జెక్ట్ మీద తప్ప మరొక సబ్జెక్ట్ మీద మీరు మాట్లాడలేరు. నేను చెప్తా. నేను ఇంకా మాట్లాడాను. అదే మేము మాట్లాడుతున్నాం కదా, మీరు మధ్యలో దూరొద్దండి. విషయం ఏమంటే మీరు క్లారిటీ మేము ఇస్తాం, నువ్వు అట్లే వెయిట్ అన్న. ఇప్పుడు అన్నా ఏం చెప్తున్నామాట, దేవుని కుమారులు అని దేవుని పిల్లలు కూడా దేవుని కుమారులు అని పిలువబడ్డారు. యాజ్ పర్ జాన్ 1:14 తనను ఎందరు అంగీకరించారో తన నామమునందు విశ్వాసం ఉంచిన దేవుని పిల్లలు ఒకటి ఆయన అధికారం ఇచ్చినాడు. అంటే దేవుని కుమారుడైన యేసుక్రీస్తు అని చెప్పబడేదానికి దేవుని అధికారమును బట్టి, ఆయన ఇచ్చిన అధికారం బట్టి మనం దేవుని పిల్లలమని పిలువబడడానికి చాలా తేడా ఉంది. దర్ ఇస్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. కారణం ఏంటంటే దేవునికి మనకు చాలా తేడా ఉంది. ఎందుకు పౌలు నేను దేవుని కుమారులు అన్నప్పుడు దేవుని కుమారులు నేను ఒక మాట అన్నా, నేను ఏ బేస్తో మాట్లాడానంటే మీరు మాట్లాడినటువంటి దాంతోనే మాట్లాడాను తప్ప ఏదో మనము దేవుడు సమానమో, మనము యేసుక్రీస్తు సమానమో అనేటటువంటి యాంగిల్లో నేను మాట్లాడలేదు. మీరు ఏదైతే దేవుని కుమారుడు అంటేనే దేవుడు అనే బేస్ అనే మాట మీరు మాట్లాడారు కనుక దాన్ని బట్టి నేను క్వశ్చన్ అడిగానే తప్ప నేను మీరు అపార్థం చేసుకోకూడదు. లేదు, అపార్థం కదా. ఆ మాట కూడా మేము చెప్పినామో వాక్యంలో రాయబడింది. దేవుని కుమారుడు అని అన్నప్పుడు దేవునితో సమానంగా చేసుకున్నాడని రాళ్లతో కొట్టాలని యూదులు అనుకున్నారు. అది వాళ్ళ ఉద్దేశం తప్ప, అది వాళ్ళ ఉద్దేశం తప్ప, అది ప్రామాణికం కాదు. అదే రాంగ్ అన్నయ్య. అది నేను తీసుకోను. ఎందుకు రాంగ్ అంటే నేను చెప్తాను. నేను తీసుకోను. తీసుకోవాలి, మీ ఇష్టం అది. నేను చెప్తా చూడండి, ప్రతి లేఖనము కూడా పరిశుద్ధ. ఒక పాయింట్ అన్న ఓన గారు ప్లీజ్ అన్న, మళ్ళా కలుస్తాను. సరే ఓకే ఒక మాట
వద్దు. ఇప్పుడు మీరు యూదులు ఏదైతే అనుకొని వినండి 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 యూదులు ఏదైతే భావించి యేసుక్రీస్తుని హింసించారో, యేసుక్రీస్తు ఏమో ఓవరాల్ గా నేను దేవుని కుమారుడు అని చెప్పుకొని తిరిగితే దాన్ని వాళ్ళు ఏమని అనుకున్నారు, వాళ్ళు దేవుడు అని అనుకున్నారు కాబట్టి అదే రైట్, వాళ్ళు అనుకున్నదే రైట్, వాళ్ళు అనుకున్న దాన్ని మనం తీసుకోవాలి అనే యాంగిల్లో మీరు మాట్లాడారు కాబట్టి నేను ఒక మాట మాట్లాడతాను. ఇప్పుడు వాళ్ళు తీసుకునేదే రైట్ అని అనుకుంటే, వాళ్ళకు రైట్గా అర్థమైంది అని అనుకుంటే, వాళ్ళే యేసుక్రీస్తును దయ్యాలు పట్టిన బయలుజీబులు అని కూడా వాళ్ళు అన్నారు. అది కూడా తీసుకుందామా? బయలుజెబులు. అవును, correct. అది కూడా తీసుకుందామా? అది కూడా తీసుకుందాం. నేను చెప్తానా? అది రైట్ అన్నామా? లేదు, నేను కంప్లీట్ చేస్తాను. ఇప్పుడు కేవలం యూదులు మాత్రమే అన్నమాట కాదు, యూదులు మాత్రమే అనలేదు. తోమా కూడా యేసు ప్రభు పునరుద్ధానుడైన తర్వాత నా ప్రభువా నా దేవా వినండి, ఒక్క నిమిషం, కంప్లీట్ కాదు, ఒక మాట మాట్లాడుతున్నారు. నేను ఇంతసేపు అదే చేశానన్న, ఇంతసేపు నేను అదే చేశాను. నేను చెప్పట్లే ఇప్పుడు క్వశ్చన్ కాదన్నా, క్వశ్చన్ తర్వాత అడుగుతారు. నేను చెప్పిన కంప్లైంట్ మీరు క్వశ్చన్ అట్లా మైండ్ లో పెట్టుకొని గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు యూదులు దేవుని కుమారుడు అన్నప్పుడు దేవుడని అర్థం చేసుకున్న యేసు ప్రభు దానికి ఏమి కూడా స్పందించలేదు. తర్వాత తోమా గారు కూడా నా ప్రభువా నా దేవు అని అన్నప్పుడు కూడా యేసు ప్రభు ఒకవేళ దేవుడు కాకపోతే నేను దేవుని కాదు తోమా, ఎందుకు నన్ను ఇట్లా అంటున్నావు అనేటువంటి మాట ఆయన చెప్పగలగాల, కానీ చెప్పలేదు. ఆయన చెప్పాడు అని నేను చూపిస్తే, ఇది ఒకటి నేను చూపిస్తే, అది నేను దానికి నేను కూడా చెప్తాను. ఆయన వ్యతిరేకించాడు అని నేను చూపిస్తే, ఇంకోటేనా మీరు కంప్లీట్ నేను కూడా చూపిస్తా. దానికి ఇంకోటి కౌంటర్ గా నేను కూడా చూపిస్తా, ఇంకొక లేఖనం కూడా చూపిస్తా. ఇప్పుడు ఇది ఎందుకు, అది ఫస్ట్ పాయింట్ అన్నాడు. రెండోది ఏంటంటే వాళ్ళు కేవలము యూదుల అభిప్రాయమే తప్ప దాన్ని ప్రామాణికంగా తీసుకోకూడదని మీరు అంటున్నారు. ఎప్పుడైనా కూడా లేఖనం అనేటువంటిది యూదులు చెప్పినా లేదంటే ఇంకొకరు చెప్పినా కూడా వాక్యం ఏం చెప్తుంది, ఒక పుల్లైనను ఒక సున్నైనను వాక్యం తప్పిపోదు. అది ఒకటి. రెండోది ఏంది, పరిశుద్ధాత్మ యొక్క మనిషి ఊహను బట్టి లేఖనం కలగలేదు, మనిషి ఊహను బట్టి లేఖనం కలగల. దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనం దేవుని నోటు నుంచి వచ్చిన లేఖనం వాక్యం చెప్తుంది. అంటే దేవుని నోటు నుంచి వచ్చిన లేఖనమే యూదులు మాట్లాడారా? ఎప్పుడైనా కూడా దాన్ని మీరు కాదు, దేవుని నోటు నుండి వచ్చిన మాటే వాళ్ళు మాట్లాడారా? యూదులు ఇశ్రాయేలీయులు మాట్లాడారా? వాళ్ళు మనం ఈడ దీనిడ తీసుకోవాల్సిన విధానాన్ని మీరు యూదులు చెప్పినారు కాబట్టి మనం ప్రామాణికంగా తీసుకోకూడదు అన్నదానికి అమర్ చెప్తున్నాను. అంటే ఇప్పుడు ప్రామాణికంగా తీసుకోవాలని మీరు అంటున్నారు అని అంటే వాళ్ళు మాట్లాడింది దేవుని మాటనా అంటున్నాను నేను. వాళ్ళు దేవుని మాట మాట్లాడినారా వీళ్ళ మాట మాట్లాడినారా అది సెకండరీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంది మనం అర్థం చేసుకోవాల్సింది, యేసు ప్రభు యాక్సెప్ట్ చేసినాడా లేదా, నాకు అదొక్కదని మీరు సమాధానం. మాట దూరం కూడా అవసరం లేదన్న, దేవుడు మీరు ఎట్లా చెప్తారు చేయలేదు, ఒక్క నిమిషం చెప్పండి అన్న. ఇప్పుడు మనిషి దేవుని చూస్తే బ్రతుకుతాడా? బ్రతకడు కదా. ఏ మనిషి దేవుణ్ణి చూస్తే బ్రతకడు కాబట్టి ఆయన దాచిపెడుతున్నాడు కుమారుని అని చెప్పుకుంటున్నాడు. ఎందుకు ఆలోచన చేయలేకుంటున్నాడు? అరే ఉండన్నా చెప్పని రాదే పూర్తిగా నరుడేవాడు అంటున్నాడు, వాడిని చూసి వస్తారు అందరు వస్తారా? అవును, ఆయన రావడానికి కూడా అన్నా అన్నా చెప్పని రాదే పూర్తిగా. 10 నిమిషాలు ఫైనల్. ఇప్పుడు టైం ఎంత అవుతుంది? దేవుణ్ణి చూస్తే చస్తారు మనిషిని, మనుషులు కింద దేవుని చూసే చస్తారు, ఎవడైనా చస్తాడు. ఆయన ఎవడు చూడలేడు, ఏ నరుడు చూడలేడు కాబట్టి శరీరం ధరించుకొని వచ్చాడు. ఆయన శరీరధారిగా వచ్చాడు, నన్ను చూసే సస్తారా మీరు అని చెప్తున్నాడు. అది తట్టుకలే, అదొక్క పాయింట్ అర్థం కాక. ఓకే 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 అన్న, ఇప్పుడు నేను దేవుణ్ణి అని చెబితే చచ్చిపోతారా అందరూ? చచ్చిపోతారు కదా, నన్ను చూస్తే చూడలేరు అంటాడు. చూస్తున్నారు కదా, చూశారు కదా మరి. అదే శరీరంతో వచ్చాడా, అందుకే ఆయన ఇప్పుడు డిఫరెన్సెస్ కుమారునిగా వచ్చింది. మీకు అర్థం కాలే, దేవుడు సాక్షాత్తు మీరు అనుకున్నట్టు చెప్పండి చెప్పండి. ఇప్పుడు దేవుడు ఏమన్నాడు, నన్ను చూస్తే సస్తారన్నాడు. దేవుని చూస్తే దేవుని గురించి చెప్తున్నాడు. మీరు అనుకున్నట్టు యేసు ప్రభు పక్కన పెడదాం ఒక్క నిమిషం. యేసు ప్రభు వచ్చినాడు కాబట్టి ఆయన దేవుని కాడదని డైరెక్ట్ ఆయన పెద్ద ఆయనే వచ్చింది అనుకో భూమికి. నేను దేవుని రా, నన్ను నమ్మర్రా, నన్ను నమ్మరు అన్నాడు అనుకో, బతుకుతారా? అప్పుడు దేవుని గురించి తెలుసుకుంటారా? అప్పుడు ఫస్ట్ దేవుడు ఆకాశ మహాకాశములను సైతం పట్టజాలడు గనుకనే తన కుమారుని పంపించాడు.
కష్టం లేదు, చాలా కష్టం. అన్నా, యేసుక్రీస్తు దేవుడు చాలా నేరోగా ఉన్నారన్న, నేరోగా ఉన్నారు. No, ఇట్స్ నాట్ బ్రాడ్ మైండ్, నా జస్ట్ నేరో. ఒక మాట చెప్తాను ఇంతవా అన్న, ఒక మాట అన్న ఒక్క మాట. మీరు ఫీల్ అవ్వనంటే ఒక మాట చెప్తా. చెప్పండి ఆ? చెప్పండి. మీరు ఫీల్ అవ్వనంటే ఇప్పుడు ఒకటి మీది మీరు కరెక్ట్ కాదు, మీకు బైబిల్లో ఓనమాలు కూడా తెలియదని రాజముద్ర వేస్తా అనే మాట అన్న మాట్లాడాడు. సత్యము. వినండి, ఉమ్, మీ యాంగిల్లో ఉమ్. మేము రాంగు, మా యాంగిల్లో మీరు రాంగు కదా? అనే విషయం గుర్తు పెట్టుకోండి మీరు. ఓకే, ఇప్పుడు నేను రైట్ అని ఎప్పుడు అనుకోకూడదు. పని చేద్దాంలే ఇంకా. అంటే ఏది రైటో తెలుసుకోవాలని మరి సోదరా, మనం కూర్చోవాలి తప్ప నేను చెప్పిందే 10 రైట్. 100 అంటే 10 బదులు 100 అని అందరికి తెలియాలా? ఎలా మేము విను ఇప్పుడు బోల్డ్ స్టేట్మెంట్లు మీరు చాలా ఇచ్చారన్న. ఒకటి అది తప్పు, అలా మాట్లాడకూడదు. కూర్చొని డిస్కస్ చేసినప్పుడు నేను చెప్పేది మీది ఒక తప్పు, మాట. అసలు మీకు న్యారో మైండ్ అని మీది అసలు మీకు ఓనమాలు కూడా రావు, రాజముద్ర, ఇవి మాట్లాడకూడని మాటలు. అన్న, ఎందుకు ఒకటి అంటున్నామంటే, మేము సహించి సైలెంట్ గా ఉన్నాం. అన్న, మంచి మాట. అన్న, మేము కూడా silent గానే, ప్రేమించి అన్న, మేము కూడా ప్రేమతోనే చెప్తున్నాము. అన్న, మేము కూడా ప్రేమతోనే చెప్తున్నాము. ఎందుకంటే మీరు చాలా దూర ప్రాంతం నుంచి వచ్చినారు. ఒక పరదేశి యొక్క మనసు ఎట్లుంటుందో వాక్యం క్లియర్ గా చెప్తుంది. పరదేశి అంటే వేరే దేశం నుంచి వస్తేనే పరదేశి అని కాదు, వేరే అంతే వేరే దేశం, వేరే రాష్ట్రం నుంచి వచ్చాను. తెలుసు పరదేశి మనసు ఎట్లుంటుందో మనం కూడా పరదేశులమే కాబట్టి మేము కూడా సహనంతోనే మీ మీద మంచి ప్రేమతోనే ఈ మాట్లాడుతున్నాం. ద్వేషం కానీ కోపం కానీ ఏం లేదు. ఒకవేళ అదే మాట నేనంటే ఎట్లుండేది మీకు చెప్పండి. ఎందుకు చెప్తున్నా అంటే అన్న, ఎందుకు చెప్తున్నా జస్ట్ థింక్ అంటున్నా నేను, అదే డైలాగ్ నేనే ఉంటే ఎట్లుండేది. సరే, నేను ఎందుకు అంటున్నా అంటే, ఏ దేవుడైతే మన కొరకు రక్తం కార్చినాడో, ఏ దేవుడైతే మనం ఆరాధిస్తున్నామో, ఇంతమంది క్రైస్తవులు దేవుడిని ఆరాధించే ఆరాధ్య దైవమైనటువంటి యేసు ప్రభువును దేవుడు కాదు అని మనం ఎట్లా బోధ చేసుకుంటూ పోతే అన్యులకు మనం ఎంత మనం వాళ్ళకు ఛాయిస్ ఇస్తున్నాము, అవకాశం ఇస్తున్నాము. బైబిల్లో ఒక మాట, ఎంత మనం అవకాశం ఇస్తున్నాము. ఇక్కడ అవకాశం కాదు, క్లారిటీ ఇస్తున్నాం. వినండి, యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి మీరు ఇంతసేపు మాట్లాడారు. మీ వర్షన్ లో మీరు మాట్లాడారు, మా వర్షన్ అసలు మేము ఏమీ మాట్లాడలేదు. అవునా కదా? మీరు ఎప్పుడు స్టేట్మెంట్లు ఇవ్వాలంటే అన్న మా వర్షన్ కంప్లీట్ గా విన్న తర్వాత మీరు ఏ స్టేట్మెంట్ ఇచ్చినా ఇంకోటి చెప్తున్నా, సూపర్. అది చెప్పని ముందుకు పోదామన్నా. నాకు ఒక మాట బల్లాలో నాకు ఏమనుకోదు, నాకు తృప్తి కలగలే. సమాధానం చెప్పండి. దేవుడు ఏమన్నాడంటే, దాచుకునే దేవుడు ఏమన్నాడంటే, మొట్టమొదటి నుంచి పాత నిబంధనలో కూడా డైరెక్ట్ యోహాను సువార్తలో చెప్తాడు, మనిషి దేవుణ్ణి చూస్తే చస్తాడు. సత్యం డైరెక్ట్ ఎవడు చూడలేడు, చూడకూడదు కూడా. అది దట్ ఈస్ రూల్. అది కాబట్టి ఆయన శరీరంతో వచ్చినాడు. ఏమి కాబట్టి మీరు దాన్ని అడ్డు పెట్టుకొని దీనికి సమాధానం చెప్పండి. దేవుడే సాక్షాత్ శరీరధారిగా వచ్చినాడు. దేవుడు అని చెప్పితే దేవుని చూడలేరు కాబట్టి ఆయన వేరే రూపంలో వచ్చినాడు శరీరం వేసుకొని. నా మాట మరి దేవుడిని చూసి చచ్చిపోతారు, అప్పుడు దేవుని తెలుసుకోలేరు ఏంటి? ఇప్పుడు ఏదేమైనా భూమి మీదకి వచ్చింది దేవుడు అంటారు. సత్యము ముమ్మాటికి బల్లంక్యం వినండి. ఇప్పుడు భూమి మీదకి వచ్చింది 100% దేవుడే. మానవుడుగా వచ్చినాడు. సో ఇప్పుడు ఆ దేవుణ్ణి, భూమి మీద వచ్చినటువంటి ఆ దేవుణ్ణి మనుషులు చూశారా లేదా? చూసినారు. అయ్యో అన్న, పూర్తి నేను కంప్లీట్ కాలే, చెప్పన్నా. చూశారా లేదా అని అంటే చూశారు, రైట్, అంతేనా? ఓకేనా? ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు భూలోకానికి వచ్చి 33.5 సంవత్సరాలు భూలోకంలో బ్రతికి శిష్యులతో పాటు గడిపి చనిపోయి 3వ దినాన దేవుని వలన లేపబడి పరలోకానికి వెళ్ళిన తర్వాత పరిశుద్ధాత్మ సహాయంతో అపోస్తలులు పలికినటువంటి ఒక 2 వచనాలు చూపిస్తానన్న. ఏమనుకోకుండా కొంచెం ఓపికతో వినండి. 2 వచనాలు, ఎక్కువద్దు. యోహాను గారు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయము 1-2 వచనాలు నేను చదువుతాను, వినండి అన్నగారు. జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండెనో, మేమేది వింటిమో, కన్నులారా ఏది చూచితిమో, కన్నులారా
ఏది చూచితిమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచెనో అది మీకు తెలియజేయుచున్నాము. ఆ జీవము ప్రత్యక్షమాయను, తండ్రి యొద్ద ఉండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును మేము చూచి ఆ జీవమును గూర్చి సాక్ష్యం మిచ్చుచు దానిని మీకు తెలియపరుచుచున్నాము అన్నాడు. అంటే ఇప్పుడు ఈ లెక్కల ప్రకారంగా ఎవరి గురించి ఇక్కడ మాట్లాడబడుతుంది? యేసుప్రభు కదా. ఆయనని మేము చూసాము అంటున్నారా లేదా? వినండి, చేతులతో తాకాము, కళ్ళారా చూశాము అని మాట్లాడుతున్నారు కదా. అలా మాట్లాడాము, చూశాము అని చెప్పింది ఎవరు? యోహాను గారే కదా, ఆత్మపూర్ణుడే కదా. ఇప్పుడు ఈ ఆత్మపూర్ణుడైనటువంటి యోహాను గారే 4వ అధ్యాయం 12వ వచనంలో ఏం చెప్తున్నాడు చూడు. ఇదే పత్రిక 12వ వచనం. ఏ మానవుడును 4వ అధ్యాయం, ఏ మానవుడును దేవుణ్ణి ఎప్పుడునూ చూచి ఉండలేదు అని చూశాము యేసును అని చెప్పిన ఆ యోహాను గారే మేము చూశాము ఒక ఆయన్ని, కానీ దేవుణ్ణి మాత్రం ఎవరు చూడలేరు, ఏ మానవుడు చూడలేడు అనేటువంటి మాట ఆత్మపూర్ణుడైన అదే యోహాను గారు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు దీనికి మీరు సమాధానం చెప్పండి, నేను వింటా. దీనికి నేను సమాధానం చెప్తాను. ఇప్పుడు ప్రతి రెఫరెన్స్ కూడా, ఇప్పుడు మీరు ఏదైతే 2 రెఫరెన్స్లు చదివించినారో దానికి కొనసాగింపుగా తిమోతి మొదటి పత్రిక 6వ అధ్యాయం 15-16 వచనాల్లో కూడా ఎప్పుడునూ ఏ మానవుడును దేవుని చూడలేదు. తర్వాత యోహాను సువార్త 5వ అధ్యాయంలో కూడా 35వ వచనంలో 37వ వచనంలో ఆయన స్వరూపము చూడలేదు, ఆయన స్వరము వినలేదు. తర్వాత ఇప్పుడు యోహాను మొదటి పత్రిక చెప్పబడినటువంటి మాటలో కూడా దేవుణ్ణి ఏ కాలం ఎప్పుడు కూడా చూడలేదు. ఎవరిని? తండ్రిని గురించి అక్కడ చెప్తున్నాడు. ఉండన్న తండ్రిని గురించి చెప్తున్నాడు. ఫ్రమ్ ద బిగినింగ్, అంటే ఈ లోకము పుట్టినది మొదలుకొని అప్పుడు ఇంతవరకు కూడా తండ్రి అయిన దేవుణ్ణి క్లియర్ కట్ గా డైరెక్ట్ ఎవరు చూడలేదు. కానీ చూసింది ఎవరిని? యేసు ప్రభువుని చూసినారు. ఆది కాలం నుండి కూడా మీకా గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనం ప్రకారంగా పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు ఆయన ప్రత్యక్షం అవుచుండెను. ఎఫ్రాతా, యూదయ, బెత్లెహేమ అని అంటూ అన్నాడు. యేసు ప్రభువు చెప్పడానికి ప్రవచనం అది. అంటే ఆది నుండి కూడా యేసు ప్రభువునే మనుషులు చూసినారు తప్ప తండ్రి అయిన దేవుని చూడలేదు. ఆ మాట యోహాను చెప్తున్నాడు. పౌలు చెప్పి ఇప్పుడు మీరు చెప్పిన ఎక్స్ప్లెనేషన్ ప్రకారంగానే క్వశ్చన్ ఒకటి ఉంది. ఏంటి అని అంటే, ఇప్పుడు నేను చూపించినటువంటి రిఫరెన్స్ లో దేవుణ్ణి చూడలేరు అని ఉంది తప్ప తండ్రి అయిన దేవుణ్ణి చూడలేరు అనేది లేదుగా. ఇప్పుడు మీరేమంటున్నారంటే, వినండి, మీరేమంటున్నారంటే అది దేవుని గురించి అని అంటే తండ్రి గురించి అని మీరు చెప్పారు. అంటే దేవుళ్ళు ఎంతమంది? తండ్రి ఒక్కడే కదా దేవుడు. అవునన్నా, అదే చెప్తాను. తండ్రి ఒక్కడే కదా దేవుడు. అదే అర్థం చేసుకోవాలా? మీరు త్రిత్వాన్ని అర్థం చేసుకోవాలి. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు, త్రిత్వాన్ని అర్థం చేసుకోండి. మీరు కూడా త్రిత్వం నమ్ముతారన్నా? త్రిత్వమేనా? ఇంకొక మాట అన్న, మీరు కూడా త్రిత్వమేనా? దేవుని గురించి అక్కడ చెప్పినాడు తప్ప ప్రారంభం నుంచి కూడా కనపడింది యేసు ప్రభువే. యేసు ప్రభువే. అబ్రహాము ప్రత్యక్షమైన వాడు యేసు ప్రభువే, యాకోబు ప్రత్యక్షమైన యేసు ప్రభువే, ఆ తర్వాత మోషే కూడా ప్రత్యక్షమైన వాడు యేసు ప్రభువే. యేసు ప్రభువే. కారణం ఏంటంటే నేను ఒకటే ఒక మాట చెప్తాను, తండ్రిని దేవుణ్ణి ఎవరు కూడా చూడలేరు. ఇందాక మనం చెప్పబడే మాట మహాకాశములు ప్రజలను దేవుడు చూడలేరు కనుకనే యేసు ప్రభువు వచ్చినాడు. ఎందుకన్నాడంటే అధిశుడు విషయం మన మీరు యేసు ప్రభు దేవుడు, యేసు ప్రభు దేవుడు, యేసు ప్రభు దేవుడు. ఒక మాట ఒక మాట మీ పేరన్నా? మీ పేరు? ఒక మాట ఏంటంటే ఇప్పుడు జోసెఫ్ నా పేరు ఒకటే మాట్లాడతా. అయిపోయింది. దేవుడు శక్తిమంతుడు. దేవుని ఎందుకు చూడలేదని యోహాన్ చెప్తున్నాడంటే, ఇది కరెంట్ కదా. మీరు ఒక్కటి మాట చూడండి బాగా. లోపల ఏముంది? కరెంటు కదా. అది దేవుడు. పైన ఉంది కదా, ఇది తీగ, ఇది కుమారుడు. ఇదైతే మీరు చూడగలరు. లోపల పట్టుకుంటే శాఖే సస్తం. అందుకు వద్దంటున్నాడు.
నేను అది చెప్తున్నాను. నేను ఏమయ్యా అందులో శరీరం కట్టుకొని దారుణంగా చెప్పుకుంటే కదా మీకు అర్థం కాలేదు. అది చెప్తున్నాడు. అందుకే సత్యం అది. మీరు వైర్ని అయితే చూస్తారు, శక్తిని చూడలేరు అంటున్నాడు ఆయన. మళ్ళీ ఎప్పుడైనా కానీ అలా, అలా. ఒకటి ఏం చెప్తున్నా దానికి చెప్పండి. ఆహా, మీ ఇష్టం కదా. చెప్పండి ఇప్పుడు అన్న ఇప్పుడు చెప్పేది ఏంటంటే పాత నిబంధన కాలం నుంచి కూడా దేవుని ఎవరు చూడలేదు, ఒక కానీ మాట- యేసు ప్రభునే చూసినారు. ఒక మాట, నేను మాట్లాడినటువంటి మెసేజ్లలో మీరు ఇప్పటి వరకు ఏ ఏ వచనాలు అయితే చూపించారో వేటిని బట్టి మీరు ఎక్స్ప్లెనేషన్ అయితే ఇచ్చారో వాటన్నింటికి ఒక్కటి కూడా వదిలిపెట్టకుండా ప్రతిదానికి నేను ఆన్సర్ ఇచ్చి ఉన్నానన్న వచనానుసారముగా. నేను ఇది ఎందుకు చెప్తున్నాను అంటే మన మధ్యలో ఏకత్వం అనేది ఏర్పడాలి అని అంటే ఇప్పుడు నా వర్షన్ కూడా మీరు ఉండినట్లయితే నా వర్షన్ కూడా విని ఉండినట్లయితే ఇక్కడ ఒక క్లారిటీ అనేది వచ్చి ఉండేదేమో. ఎందుకంటే ఇప్పటివరకు నేనేం చేశాను అంటే మీరు మీ వర్షన్ తెలియచేశారు. సో ఎక్కడైనా యాక్సెప్టబుల్గా ఉంటే చూద్దాం, యాక్సెప్ట్ చేద్దాం అనే యాంగిల్లోనే నేను విన్నాను తప్ప నేను మిమ్మల్ని వ్యతిరేకించాలనో లేకపోతే మీరు నా వర్షన్లో నేను ఉండాలనేటటువంటి కాన్సెప్ట్తో నేనైతే వినలేదు. నేను ఎగ్జాక్ట్గా దైవ సన్నిధిలో మాట్లాడుతున్నాను. కానీ మీరు మాట్లాడినటువంటి వర్షన్ అయితే నాకు ఎంత మాత్రమును యాక్సెప్టబుల్గా అనిపించలేదు. ఒక మాట పూర్తిగా వినని. నేనేం నమ్ముతున్నానంటే ఇప్పుడు చాలా నా వర్షన్ చెప్పడానికి వీలు కుదరదు. అందుకోసం వన్ వర్డ్లో ఏం చెప్తున్నానంటే నాకంటే బాగా పరిశుద్ధాత్మునికి బైబిల్ తెలుసు. పరిశుద్ధాత్ముడు చెప్పాడు యేసును దేవుని కుమారుడైన క్రీస్తు అని నమ్మితేనే నీకు నిత్యజీవం వస్తుంది. యేసును దేవుని కుమారుడు అయిన క్రీస్తు అని నమ్మితేనే నీలో దేవుడు ఉంటాడు, నువ్వు దేవునిలో ఉంటావు. అలాగే నువ్వు యేసును దేవుని కుమారుడు అని మాత్రమే నమ్మితేనే ఈ లోకాన్ని జయించగలవు. అలా జయిస్తేనే పరలోకంలో నీకు స్థానం దక్కుతుంది అని చెప్పేసి పరిశుద్ధాత్ముడు, అన్నీ తెలిసిన పరిశుద్ధాత్ముడు కంక్లూజన్ నాకు చెప్పాడు. సో దాన్ని కొట్టి వేయగలిగే మాట మీరు ఏమైనా చెప్తారో లేదు అని చెప్పేసి నేను చూశాను. దాన్ని దాటే మాట అయితే మీరు చెప్పలేకపోయారు. అందుకోసమే నేను ఎందుకు చెప్పాడంటే అదే మీకు చెప్పిన భావం మీరు చెప్పినారు కదా. అది వచనం ఉండాలి కదా. ఇప్పుడు మీరు చెప్పిన ఎగ్జాంపుల్ వేరు, వచనానుసారంగా ఉండేది వేరు. అన్న మీరు ఏ స్టాండర్డ్ లో వస్తున్నారో, ఏంది మీరు చెప్పినటువంటి ఏ వాక్యంలో మీరు చెప్తున్నారో నాకు తెలుసు. మీ యూట్యూబ్ లో మీ ఛానల్ మీరు ఏ స్టాండర్డ్ లో వస్తున్నారో విన్న తర్వాతనే చెప్పిన ఈ రిఫరెన్స్ లని నేను కూడా మీకు చూపించిన. మీరేందంటే మీరు మేము చూపించిన ప్రతి రిఫరెన్స్ కూడా మీరు వివరించడం చెప్తున్నారు కదా. ఆ వివరణ అంతా కూడా మీరు ఒకే కోణంలో మీ కోణంలో మాత్రమే చెప్పినారు తప్ప మీ కోణంలో చెప్పిన ఒకవైపు నాణ్యానికి ఒకవైపే తప్ప రెండో వైపు నాణ్యానికి రెండో మీరు చెప్పలేదు. ఆ రెండో వైపు నాణ్యానికి రెండో వైపు ఉన్నటువంటి దాన్ని మేము చెప్తున్నాం. అది మీరు నమ్మండి. మీరు యాక్సెప్టబుల్ కాదనేటువంటి మనం జడ్జి చేయలేము. కరెక్టే, కానీ నాకు యేసును దేవుడుగా నమ్మమని పరిశుద్ధాత్ముడు చెప్పలే. అందుకోసం నేను నమ్మను. పరిశుద్ధాత్ముడు నాకు ఏదైతే చెప్పాడో నమ్ముతాను నేను గట్టిగా. మీరు నమ్మడము నమ్మకపోవడం మీ పర్సనల్. అదే అంతే, 100%. మీరు నమ్మనంత మాత్రాన బైబిల్ లేదు కాదు. మీరు నమ్మనంత నిజం అది. మా నమ్మకాన్ని ఇంకొక నమ్మకాన్ని మీరు వమ్ము చేయలేరు. కానీ లేఖనం ఏం చెప్తుంది అంటే యేసు ప్రభువును దేవుని కుమారుడు అని చెప్పడంలోనే దేవుడు అనేటువంటి ఎక్స్ప్రెషన్ ఉంది. దేవుని కుమారుడు అంటేనే దేవుడు. ఒకవేళ దాన్ని మీరు నమ్మలేదు అని అనుకోండి, అది మీ పర్సనల్. అది మీరు నమ్మండి అని మేము బలవంతం చేయం. నాణ్యానికి ఒక కోణం 100% అన్న. ఇప్పుడు నేను నమ్మినట్టు మీరు నమ్మండి అని నేను మిమ్మల్ని బలవంతం చేయటం కరెక్ట్ కాదు. మీరు నమ్మినట్టు నన్ను నమ్మమని చెప్పేసి మీరు బలవంతం చేయటము కరెక్ట్ కాదు. మీ వర్షన్ మీరు తెలియజేశారు, బలవంతం కరెక్ట్ కాదు. అది వాక్యములో ఉన్న చెప్తున్నాం కదా. మీరు కూడా ఏంటంటే దీన్ని ఇప్పుడు మీరు చెప్పేది మేము నమ్మము, మేము చెప్పేది మీరు నమ్మకపోవచ్చు, అది వదిలేసేయండి. కానీ అమాయకులైనటువంటి ప్రజలను మాత్రం ప్రభువు నమ్మినటువంటి వాళ్ళని మాత్రము తెలిసి తెలియనటువంటి వాళ్ళను దయచేసి మీ యొక్క బోధనతో వేరే వైపు తీసుకొని వెళ్ళదు, కన్ఫ్యూజన్ లో పెట్టొద్దు. లక్ష్మణ్ అన్న ఒకటి, మీరు స్టార్టింగ్ లో నుంచి నేను చెప్పిన మాట ఏంటంటే
స్టార్టింగ్లో నుంచి మీరు చేస్తూ ఒకటే విధంగా చేస్తూ వస్తున్నటువంటి ఒక తంతు లేదా ఒక విధానం ఏదైతుందో అది నాకు నచ్చలే. ఒకటి ఏంటి అంటే పూర్తిగా వినండి. ఏంటంటే మీరు ఎలా ఫిక్స్ అయ్యి ఉన్నారని అంటే అది ఆ ఫిక్స్ అయిన విధానం కరెక్ట్ కాదు. నాది తప్పు మీదే రైట్ అనే ఫిక్సింగ్లో ఉండి మీరు ప్రతి మాట మాట్లాడుతున్నారు. దయచేసి అది తప్పు. వినండి, ఎందుకు తప్పు అంటానంటే వినండి 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 అదే యాంగిల్లో నేను మాట్లాడితే ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించుకోండి అని చెప్తున్నాడు. ఇప్పుడు మీరు మీరు మాట్లాడవచ్చు. ఒక్కని సార్, ఇప్పుడు మీ త్రిత్వవాదంతో త్రిత్వ బోధలతో అమాయకమైనటువంటి క్రైస్తవుల్ని ప్రలోభ పెట్టి మోసం చేయకండి అని నేను చెప్తున్నా. మీరు ఏదైతే చెప్పారో అదే డైలాగ్ నేను చెప్తున్నా. ఇప్పుడు అనొచ్చు అన్నది కాబట్టి చెప్పాను. సరేనా, ఓకేనా? సరే, మీరు అట్లా అంటున్నారు కదా, మేము కూడా ఫైనల్ గా చెప్పేది ఏంటంటే మీరు కూడా దయచేసి యేసు ప్రభు తండ్రి కంటే తక్కువడు, యేసు తండ్రి గొప్పోడు, యేసు ప్రభు చిన్నోడు, దేవుడు కాదు అనేటువంటి మాటలతో దయచేసి మిమ్మల్ని ఎవరు ప్రలోభాలకు గురి చేస్తున్నారో, ఎవరు మిమ్మల్ని వెనుకొని నడిపిస్తున్నారో దయచేసి మీరు కూడా గుడ్డిగా వాళ్ళని ఫాలో చేయదండి. మా సహోదరులుగా నేను ఓన్లీ బైబిల్ ఫాలో అవుతున్నాను. వాక్యమే అయితే నేను మనిషిని నేను నమ్మను. ఫాలో అయితే కన్ఫ్యూజన్ ఉండదు. బైబిల్లో యేసు చెప్పాడు, ఆయన నేను నమ్ముతున్నాను. నాకంటే నా తండ్రి గొప్పడు అన్నాడు, అదే నమ్ముతాను నేను. వాక్యం చెప్తుంది నాకంటే నా తండ్రి గొప్పడు అన్నాడు, నేను అదే నమ్ముతాను. నా అంతటి నేను ఏమీ చేయలేనని యేసు చెప్పాడు, అదే నమ్ముతాను నేను. క్లారిటీ ఇచ్చినాము. ఈ భూలోకంలో ఉన్నప్పుడు ఆయన వచనం నమ్ముతా నేను వచనం నమ్ముతున్నాను. దేవుడితో సమానుడు, తండ్రితో సమానుడు, యేసు ప్రభు తండ్రితో సమానుడు. థ్యాంక్ యూ. మాటలు బట్టి ప్రార్థన చేయండి. ప్రేమ నమ్మకము గల మా ప్రియ పరలోకపు తండ్రి, అద్వితీయ సత్యదేవుడవైన మా ప్రియ ప్రభువ, మహాదేవుడవు, సర్వాధికారి అయిన దేవుడవని పిలువబడినటువంటి వాడవు, మీ యొక్క నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆరాధనీయుడవు, స్తోత్రార్హుడవైనటువంటి దేవుడవని పిలువబడినటువంటి మా దేవుడవు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. దేవా, యొక్క సాయంకాల సమయంలో మీ యొక్క లేఖనాలలో కొన్ని విషయాలు పరిశోధన చేయటానికి